అందరూ రోజు సాధన చేస్తున్నారా? ఎన్ఆర్ఐస్ అందరూ రోజు సాధన చేస్తున్నారా? మాదైతే అంటే అప్పుడప్పుడు మంత్లీ స్కిప్ అవుతుంది స్వామీజీ. అయ్యా మధ్యలో స్కిప్ అవుతుంది. మాది ఈ మధ్య ఉమ్, సరే పర్వాలేదు. మధ్యలో ఒక్కొక్క రోజు ఒకటి రోజు 2 రోజులు తప్పిపోతుంది స్వామి. ఓ ఏదో అలాగా. ఉమ్. ఉమ్, సరే సరే పర్వాలేదు. ఎంతమంది పాల్గొన్నారు ఇప్పుడు? ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు స్వామీజీ. 8 సెవెన్ మెంబర్స్. సెవెన్ సరే. సెవెన్ సెవెన్ మాతో కలిపి ఎయిటా? అవును స్వామి. ఓకే. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే. ఎప్పుడు నేను వచనాలు చెప్పడమా? పవన్ మీరు ఏదో అడుగుతున్నారు కదా, Yes. స్టార్ట్ చేయండి. ఆ, గురూజీ, ఆ, ఉమ్, ఆ, అంటే మూలాధారం నుంచి శ్వాస తీసుకోవడం అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. అదొక్కటి చెప్పరా? అంటే జనరల్ గా శ్వాస ఊపిరితిత్తుల నుంచే తీసుకుంటాం కదా. సో మూలాధారం నుంచి తీసుకోవడం అంటే ఎట్లా, ఏంటి? అదొకసారి వివరించండి. జనరల్ గా అందరికి వచ్చే ప్రశ్న ఇది. ముక్కు ద్వారా తీసుకుంటాము, ముక్కు ద్వారానే వదులుతాము. ఉమ్, తీసుకున్నప్పుడు డైరెక్ట్ లెంగ్స్ లోకి వెళ్తుంది. ఉమ్, తీసుకునేది ప్రాణం, వదిలేది అపానం. అవునండి. ఉమ్. అలా మరి అంటే ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం, కానీ ముక్కు ద్వారా తక్కువ శ్వాసని ఎక్కువసేపు తీసుకోవడము, తక్కువ శ్వాసని ఎక్కువసేపు వదలడం చేయాలి. ఈ టెక్నిక్ మీద ఉమ్, మనం ఒక బెలూన్ లోకి నిండుగా గాలి నింపి సన్నము రంధ్రం కొట్టినాం అనుకోండి, స్లోగా వెళ్తుంది. పెద్ద రంధ్రం కొడితే ఒకటిసారి వెళ్ళిపోతుంది. ఉమ్, అలా కంట్రోల్ గా అనమాట. ఇది కూడా మనము సడన్ గా ఒకేసారి తీసుకోకుండా, సహజమైన శ్వాసలాగా కాకుండా, మనం మామూలుగా తీసుకునే ఊపిరిలాగా కాకుండా ప్రయత్నపూర్వకంగా దాని శ్వాసని నెమ్మదిగా తీసుకోవడం కానీ, తీసుకున్న శ్వాసని శక్తి కొలది ఇక్కడ కుంభకం చేయడం అంటే బంధించి ఉంచడము ఆజ్ఞ చక్రంలో. తర్వాత మళ్ళీ నెమ్మదిగా తీసుకొచ్చి మళ్ళీ మూలాధారంలో విడిచినట్టుగా భావనాయుక్తంగా చేయాలి. ముక్కు ద్వారానే తీసుకొని ముక్కు ద్వారానే వదులుతాం, కానీ తక్కువ శ్వాసని ఎక్కువసేపు తీసుకునే టెక్నిక్ ని ఇక్కడ వాడాలి. అయితే ఉమ్, అప్పుడే సుష్మిన నాడి ఎవరికి నడవదు. చేయగా 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 కొంతకాలానికి ఏమైతుందంటే, తీసుకున్న వాయువు లెంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత కుంభకం చేసినప్పుడు రివర్స్ లో అది సుష్మిన నాడిలోకి ప్రవేశిస్తుంది. ఉమ్, ఒకేసారి ప్రవేశించదు, కొంత సమయం పడుతుంది. వాళ్ళ సాధన ఉమ్, బలాన్ని బట్టి వాళ్ళు తీవ్రంగా గంటల తరబడి సాధన చేస్తూ వైరాగ్యం చేత, నిరంతరము శ్రద్ధ చేత, ఏకాగ్రత చేత రైట్ ప్రాణాయామం చేసినట్టు రైట్ చేసినప్పుడు రైట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అప్పుడు మనకు సుష్మనలోకి ప్రాకినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒంటి మీద చీమ ఎట్లా ప్రాకితే మనకి ఎట్లా తెలుస్తుందో, అలా సుష్మన నాడిలోకి ప్రవేశించినట్టు అంత స్పష్టంగా మనకు తెలియవస్తుంది. ఆ, ఇందులో మనం ఊహాగానాలకు తావులేదు. అప్పటి వరకు మనం సాధన చేస్తుండాలి. సుష్మినంలోకి ప్రవేశించినంత వరకు మనం రోజు సాధన చేస్తూ ఉండాలి. ఉమ్. మీరు మొదటి క్లాసులో పాల్గొన్నారా? ఫస్ట్ టైమా? అవునండి, మొదటి క్లాస్ ఇదే. స్టూడెంటా మీరు? స్టూడెంట్ అండి. జాబ్ చేస్తారు? స్టూడెంట్నా? స్టూడెంట్. ఓకే ఓకే సరే. సరే సరే. ఎక్కడ, ఏ దేశంలో ఉన్నారు? యుఎస్ లోనేనండి. యుఎస్ లోనే ఉన్నారా? సంతోషం సంతోషం. బాగా చదువుకోండి. చదువు తర్వాత కదా జాబ్. అవునండి. అంతే కదా, మొదలు చదువు. అవునండి. చదివేటప్పుడు చదివే తపస్సు, జాబ్ అవును. చేసేటప్పుడు జాబే తపస్సు. అవునండి. అయితే ఇక్కడ ఇక స్టూడెంట్స్ కి బాగా, ఎందుకంటే ఇక చదువు మీదనే ఎక్కువ సమయం వెళ్తుంది గనక, మరి జాబ్ వాళ్ళకి ఏం సమయం చిక్కుతుంది అంటే వాళ్ళకు కూడా ఏం దొరకదు. వాళ్ళకు కూడా జాబ్కి వెళ్ళడము హడావిడే ఉంటుంది. కానీ మన జీవితంలో ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంపాదించి, ఎంత పెద్ద చదువులు చదివి, ఎంత ఆస్తులు కూడబెట్టినప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి మనిషి అనేది దేహం వదిలేది. ఇవన్నీ మన ఎంబడి వస్తాయంటే రావు. అట్లని మనం డ్యూటీ చేయకుండా ఉండాలని కాదు. ఇవన్నీ అశాశ్వతము. భగవంతుడు ఒకటే శాశ్వతము. మోక్షం ఒకటే శాశ్వతము. అది మనకు శాశ్వతమైన సంపద. మెడిటేషన్, ధ్యానము, తపస్సు అనేది సాధు సత్పురుషులకి తపస్సే సంపద, ప్రాపర్టీ. మెడిటేషన్ ప్రాపర్టీ. అలాగే తపస్సు ఏ సంపద. మామూలుగా గృహస్థులకి ధనమే సంపద. అయితే ఇక్కడ మనము ఈ ధ్యానం అనే సంపదని కూర్చుకోవాలి మెల్లమెల్లగా. ఇది ఎంబడి వచ్చేది కదా, జన్మ జన్మలకు ఎంబడి వచ్చేది తపస్సు అనేది, ధ్యానం అనేది.
ప్రతి ఒక్కరు కూడా చేస్తే ఇది జన్మ జన్మలకు వచ్చేది. ఇక్కడ ఉండే ప్రాపర్టీస్, ఇక్కడ ఉండేటివి అన్నీ కూడా డిగ్రీలు, డబ్బులు ఇవన్నీ కూడా ఇక్కడ వదిలిపెట్టిపోయేటివి. కనీసం ఈ శరీరం కూడా మన వెంబడి రాదు, ఇక్కడ వదిలిపెట్టిపోయేది. కనుక నిత్య జీవితంలో మనం చదువుతో పాటు, ధనం సంపాదించడంతో పాటు, ధ్యానం అనే సంపదని కూడా పోగు చేసుకోవాలి. ఇది జన్మ జన్మలకు వెంబడి వస్తుంది. కనుక ఇది మనము తప్పకుండా జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి. నిత్య జీవితంలో అవి మనము కాలకృత్యాలు తీర్చుకోవడము, పనులు చేయడం, డ్యూటీ అంటాం కదా, మన బాధ్యతల్లో అవునండి. నిత్య ఒక దినచర్యలో ఒక భాగం అయిపోవాలి మనం. డైలీ మన దినచర్యలో ఒక భాగం అయిపోవాలి సాధన కూడా. కనుక ప్రతిరోజు కూడా మనము మంచిగా సాధన వీలైనంత ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే యోగా అంటేనేమో కొంత ఆరోగ్యం కోసం చేస్తాం, ఈ మెడిటేషన్ ఇవన్నీ టైం వేస్ట్ పనులు అని అనుకుంటారు. కానీ మనము చదివితే ఎన్ని గంటలు చదివినా కొంతమందికి బుర్రకెక్కదు. ఒకసారి 10 సార్లు చదవాలి, ఒకరికి ఒక్కసారి చదివినా సరిపోతుంది. మంచి మెమరీ పవర్ ఉన్న వాళ్ళకు 1-2 సార్లు చదివితే సరిపోతుంది. మిగతా వాళ్ళకి మెమరీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఇంకొక అయితే ముఖ్య మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేసినాం అనుకోండి, సరే మనం చాలా సమయం సేవ్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక 7-8 గంటలు చదివిన బుర్రకెక్కని విషయం కూడా ఓ గంట సేపు మెడిటేషన్ చేసి ఓ గంట సేపు చదివితే మనకు మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మిగతా సమయం మనకు సేవ్ అయినట్టే కదా. మళ్ళీ మెడిటేషన్ వలన మనకు స్టూడెంట్ కి మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే అందరికి చక్కటి ఆరోగ్యం, మంచి అవేర్నెస్, మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మంచి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీరానికి చక్కటి ఆరోగ్యం, మనశ్శాంతి, యాక్టివ్నెస్ అన్ని ఉంటాయి. కనుక మెడిటేషన్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోవాలి. అలాగే తప్పకుండా ఇది టైం వేస్ట్ పని కాదు, ఎన్లైటన్మెంట్ ఇచ్చేది. బయటి పిహెచ్డీలు ఎన్ని చేసినా ఇన్నర్ పిహెచ్డి, ఇన్నర్ వరల్డ్ ఉంటుంది ఒకటి. బయటి వరల్డ్ తెలుసు, బయట తినడం, చూడడం, వినడం, కనడం ఇవన్నీ తెలుసుకున్నాము, ఇవన్నీ అనుభవిస్తున్నారు. కానీ బయట ఒకటి హ్యాపీనెస్ ఉంటుంది, అది ఇన్నర్ హ్యాపీనెస్. అది ఇంతంత అని చెప్పనికి లేదు, బ్రహ్మానందం. అది మనము ఎన్ని ప్రపంచకంలో ఎన్ని అనుభవించినప్పటికీ కూడా మనుషులు ఇది ఒక కొత్త రకమైన ఆనందము. ఇది కేవలం మెడిటేషన్ వలన, కేవలం డీప్ సమాధి వలనే ఇది అనుభవంలోకి వస్తుంది తప్ప మిగతా వారికి అనుభవంలోకి రాదు. కనుక ఈ కొత్త అనుభూతి చెందినప్పుడు సాధకులు ఎంతో తన్మయత్వం చెందుతారు. ఇక భౌతిక విషయాల మీదకి ఆటోమేటిక్ గా ఆసక్తి తగ్గుతుంది. కనుక మనము తప్పకుండా మెడిటేషన్ అనేది నిత్య జీవితంలో చాలా ఇది సైంటిఫిక్. ఎదుగో గుడ్డిగా ఫాలో కాండి అని అనడానికి ఏం లేదు. ప్రతిదీ ఒక సైంటిఫిక్ గా ఉంటుంది. ఈ ప్రతి ముద్ర, ఆసనాలు, ముద్ర, ప్రాణాయామ, ఈ మెడిటేషన్ ఇవన్నీ కూడా శాస్త్రీయమైన పద్ధతులు. ఆనాడు వివేకానంద స్వామి 1000 పేజీల పుస్తకము 5 నిమిషాల్లో చదివాడు, రిటర్న్ అప్పచెప్పారు. అది ఎట్లా సాధ్యమైందంటే, అదే అంత మెమరీ పవర్ ఎలా వచ్చిందంటే వారికి మెడిటేషన్ వలన. ఇలా మన భారతదేశంలో పూర్వం ఎందరో ఋషులు ఉన్నారు. అందుకనే జగద్గురువు ప్రపంచానికి. ఇక్కడ ఉండే వేదాలు, శాస్త్రాలు, యోగ శాస్త్రాలు, ఇక్కడ ఉండే బ్రహ్మ విద్య ఎక్కడ లేదు. ఆనాడు నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ అని మనకు చాణక్యుడు నడిపేవారు. ఆచార్య చాణక్యులు నడిపేవారు. అప్పుడు ఆ గ్రంథాలంతా విదేశీ వాళ్ళు వచ్చేసి కొంతకాలానికి ఇక్కడ ఆనాడు వాళ్ళు పడవ ప్రయాణం చేసేవాళ్ళు. వచ్చి ఇక్కడ విద్య అంతా అభ్యసించిన తర్వాత ఇక్కడ ధన సంపద, ఇక్కడ విద్యా సంపద ఇవన్నీ చూశారు. ఆ యూనివర్సిటీలో అన్ని దేశాల రాకుమారులు వచ్చి చదువుకునేవారు. తర్వాత వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే తర్వాత ఇవన్నీ తాళపత్రాలని తగలబెట్టారు. అవి అవి కనీసం భస్మం కావడానికే కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. అంటే ఎన్ని గ్రంథాలు చూడండి, తాళపత్ర గ్రంథాలు. అలా ఆ విధంగా అయినప్పటికీ కూడా అందుకని మన పూర్వీకులు మస్తకం నుంచి మస్తకానికి, మైండ్ టు మైండ్ కు ఎక్కించేవాళ్ళు, దాన్ని ఫీడ్ చేసేవాళ్ళు. అప్పుడు సిస్టమ్ లేదు, పెన్ను లేదు, పేపర్ లేదు, కానీ మైండ్ టు మైండ్ ఫీడ్ చేసేవాళ్ళు. అంటే బట్టి పట్టించేవాళ్ళు. అందుకనే అట్లా ఆ విధంగా పూర్వం కాలంలో విద్యాభ్యాసం అలాగుండేది. కనుక చెప్పండి మీ డౌట్ని. ఇక్కడ ఇంకొక సందేశం గురూజీ. ఇప్పుడు ధ్యానం చేయాలంటే దృష్టి కుదరాలి కదా, ధ్యాస దృష్టి అనేవి ఆ, ఆజ్ఞా చక్రం మీద కుదరాలి కదండి. దానికి అంటే అది ఎలా కుదురుతుంది? అంటే అటు ఇటు మనసు వెళ్ళకుండా నిశ్చలంగా ఉండే టెక్నిక్ ఏమన్నా ఉందా? మీరు చెప్పేది చాలా చక్కటి ప్రశ్న అడిగేది. మీకు ఒక్కడికే కాదు, అర్జునుడు కూడా సేమ్ సమస్య.
ఉమ్, కృష్ణ పరమాత్మని స్వామి గాలిని చేతిలో పట్టుకున్నట్టుగా ఈ మనసుని నేను నిలపలేకపోతున్నాను అంటాడు. హనుమంతుడు కూడా స్వామి నువ్వేం చేయమంటే చెట్టును తెమ్మంటే గట్టును తెచ్చిన, చూసిరామంటే లంకని కాల్చేసి వచ్చిన, సముద్రాన్ని లాంగ్ జంప్ చేసేసిన, చూసిరామంటే లంకని చూసిరా అంటే సీతమ్మ జాడ చూసిరా అంటే ఏకంగా లంకని కాల్చే వచ్చిన. కరెక్ట్. మరి ఇన్ని ఘనకార్యాలు చేసినా గానీ నాకు మనసు నిలపడము చాలా కష్టంగా ఉంది అన్నారు. అంటే మిగతావి ఎన్ని కార్యాలైనా చేయడం ఈజీ గానీ మనసుని నిలపడమే చాలా కష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజంగా కూడా మనసులోని కదలకుండా చిన్న పిల్లవాడిని అంటే శరీరానికి పరిగెత్తితే అలసట, మనసుకు కూర్చుంటే అలసట. కదలకుండా ఒక దగ్గర మనసును కూర్చోబెట్టాలంటే చాలా అలసట. శరీరానికేమో పరిగెత్తితే అలసట. అంతేనా? ఉమ్, అంటే మనసు కూర్చోవాలంటే చాలా కష్టం. అది ఎక్కడెక్కడో ఎన్ని దిక్కులా తిరుగు మనసు దానికి ఎవరు ఇచ్చురో గాని అలసు అంటారు. చూడండి చంద్రమండలం పోయేస్తది క్షణకాలంలో. ఉమ్, వాయువేగం అంటారు. అంతేనా? అంతే. వాయువేగం అంటే వాయువేగం చాలా స్పీడ్ ఉంటుంది అన్నిటికంటే అన్ని వేగాల కొద్దీ కూడా. ఆ! కనుక కాంతి వేగం, వాయువేగం అని ఉంటాయి గదా! ఈ వాయువేగం అన్నమాట. వాయువు అంశనే మనసు గనక వాయువేగంతో పనిచేస్తుంది. కనుక ఇది క్షణకాలంలో ఇంద్రమండలం, చంద్రమండలం అంతా తిరిగొస్తుంది. టికెట్ లేకుండానే. కనుక అట్లా ఆ విధంగా అంత స్పీడ్ మనసుని కంట్రోల్ చేయాలంటే దానికి కూడా ఉపాయాలిచ్చారు. అందరూ అంతర్ముఖం చేసి పెడితే ఋషులైతున్నారని సృష్టి సాగుతలేదని బ్రహ్మదేవుడు బహిర్ముఖం చేశాడు మనసుని. దాన్ని అంతర్ముఖం చేయడానికి యోగం అనే టెక్నిక్ ఇచ్చారు. ఆ యోగం ద్వారాన మళ్ళీ మనసుని అంతర్ముఖం చేసుకోవచ్చు. అట్లా అలాగే దీనికి బ్రేకుల ద్వారా వెహికల్‌ని కంట్రోల్ చేస్తారు గదా! ఉమ్, అలాగే మనసుని కూడా ప్రాణాయామం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఈ టెక్నిక్ ఇచ్చారు ఋషులు. ఈ ప్రాణాయామం వలన ఇప్పుడు మనం 2 మూసి ఒక నిమిషం ఉంచండి. ఏమన్నా మీకు ధ్యాసకొస్తదా? ఏమన్నా గుర్తుకొస్తదా? ఉమ్. ఒక ఏ మొత్తం ఆలోచన రాదు. చేసినట్టు ఉంటుంది మొత్తం. థాట్‌లెస్ స్టేజ్ వస్తుంది ఆటోమేటిక్‌గా. ఏ ఆలోచన లేదు. ఉక్కిరిబిక్కిరి అయిపోతది. ఉమ్, అలా ముక్కుని బలవంతంగా మూయడం అనేది అశాస్త్రీయ పద్ధతి. దాని వలన అపాయం గూడా. అలా చేయకూడదు. కానీ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉమ్, అంటే ఈ ప్రాణాన్ని, శ్వాసని నిలిపితే మనసు వశమైతుంది. మనసు వశమైతే సర్వం వశమైతుంది. ముక్కుని బలవంతంగా పట్టుకోవడం అనేది అశాస్త్రీయ పద్ధతి. దాన్ని శాస్త్రీయంగా రేచక, పూరక, కుంభక సహితంగా చేస్తే అది శాస్త్రీయ పద్ధతి. లేదా సహజ ప్రాణాయామము అది శాస్త్రీయ పద్ధతి. కనుక శాస్త్రీయ పద్ధతిలో ఈ శ్వాసని వశం జేసుకోవాలి. శ్వాస వశమైతే మనసు వశమైతుంది. మనసు వశమైతే సర్వం వశమైతుంది. కనుక ఈ ప్రాణాయామం అనేది శాస్త్రీయ పద్ధతి. దాన్ని మెల్లమెల్లగా నెమ్మదిగా మనం బైక్ నేర్చుకుంటాం, డ్రైవింగ్ నేర్చుకుంటాం, చదువు నేర్చుకుంటాం. అన్నీ నెమ్మదిగా నేర్చుకొని అందులో పర్ఫెక్ట్ అయితాం తర్వాత. తర్వాత అందులో ఎన్నో విన్యాసాలు గూడా జేయగలుగుతాం. హ్మ్. రోడ్డు మీద బైక్ నడపని వాళ్ళు కొండల మీద గూడా నడుపుతారు. అవునా? ఉమ్, చూస్తారు గదా! ఉమ్, ఎంత ప్రాక్టీస్ బలమది. సర్కస్‌లో జూడండి. ఒక చిన్న ఒక చిన్న బావిలో మోటార్ బైక్‌లు ఎంత స్పీడ్‌గా హ్మ్. నడిపిస్తారు. ఏనుగు సైకిల్ దొక్కుతుంది. ఎన్నో విన్యాసాలు చూస్తున్నాం గదా! ఆ! ఉమ్, ఉమ్, అవి అవి ఎట్లా అంటే బాగా చాలా ప్రాక్టీస్ చేశారన్నమాట అది. ప్రాక్టీస్ బలమది. కనుక అలాగే ఇది గూడా అసాధ్యం సుసాధ్యమైతుంది ప్రాక్టీస్ వలన. అందుకనే కృష్ణ పరమాత్మ అభ్యాసం, వైరాగ్యం అని చెప్పారు. మనసు నిలపాలంటే. అభ్యాసం, వైరాగ్యం. అభ్యాసం అంటే ఎవ్రీ డే ప్రాక్టీస్. ఇంక వైరాగ్యం అంటే ఇదంతా ప్రపంచంలోకి ఎక్కడో ఒకక్కడ మన మనసు వెళ్ళే నిలుస్తలేదు గదా! ఉమ్, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ జగత్ అనేది అంతా మాయ. భగవంతుడు ఒకటే సత్యము, నిత్యము, శాశ్వతము. మనకు ఆనందాన్ని కలిగించేవాడు, సకలం ఇచ్చేవాడు. ఈ అశాశ్వతమైన వాటి కోసం శరీరమే మనది కాదు. అశాశ్వతం కాదు మరి ఎందుకు ఊరికే ఈ శరీర సంబంధాలన్నీ మనవి కావు. ఇలా విచారణ సెల్ఫ్ ఎంక్వైరీ ద్వారా మనసుని బయటికెళ్ళే మనసుని లోపలికి అంతర్ముఖం జేసుకోవాలి. ఇట్లా ప్రాణాయామ విచారణ వలన మనసు అంతర్ముఖమైతుందని శాస్త్రాలు, గురువులు చెప్తున్నారు. సాధన చేస్తుంటే మనకు స్వయం అనుభవం కలుగుతుంది ప్రాక్టికల్‌గా. కనుక ప్రాక్టికల్ సైన్స్ ఇది. ఇది సైంటిఫిక్ యోగం అనేది. ఉమ్, ఉమ్, కనుక రోజు మీరు ఇట్లా విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ, ప్రాణాయామ, మెడిటేషన్. ఊకే నార్మల్‌గా మెడిటేషన్ చేయొచ్చు. ఇన్ని ముద్రలు ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ నార్మల్ మెడిటేషన్ చేస్తే ఉమ్, ఇలా కూర్చున్నప్పుడు నిద్ర మత్తులోకి జారొచ్చు, వాలిపోవచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఉమ్, కనుక ఉమ్, ప్రాణాయామం వలన అవేర్‌నెస్ అయితుంది. నాడి మండల శుద్ధి అయితుంది. వాయునాడులు, రక్తనాడులు అని 2 ఉంటాయి. ఉమ్, ప్రాణనాడులు రక్తనాళం. అలాగే రక్తనాళాలని 2 ఉంటాయి. ప్రాణాయామం వలన ప్రాణశక్తి, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి శరీరానికి. అలాగే ముద్రల వలన ఈ యొక్క ఆసనాల వలన రక్తనాళాలు శుద్ధి అయితాయి. తద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది.
చక్కగా అవేర్నెస్ ఉంటుంది. మనం ఒక ఆసనంలో ఎక్కువసేపు కూర్చుంటాం, బాడీ మైండ్ ఫిట్ అవుతుంది. చక్కగా ఒక ఆసనంలో ఎక్కువసేపు కూర్చోనగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ఏమన్నా చేయగలం. చదవగలం, ఉద్యోగం చేయగలం, ఇంకేదైనా పని చేయగలం. కనుక మనకు శరీరము ఒకే ఆసనంలో, ఒకే యాంగిల్‌లో కూర్చోవాలంటే కూడా ఆరోగ్యం చక్కగా ఉండాలి. కదలకుండా కూర్చోవాలంటే కూడా. అట్టి యో మెడిటేషన్ కావాల్సిన ఫిట్‌నెస్‌ని యోగం మనకు అందిస్తుంది. మెడిటేషన్ కావాల్సిన కాన్సల్టేషన్‌ని ప్రాణాయామం మనకు అందిస్తుంది. అలా బాడీ స్థిరత్వం వచ్చినప్పుడే ధ్యానం చక్కగా కుదురుతుంది. స్థిరంగా ఒకే ఆసనంలో కూర్చునే శక్తిని మనకు ఎన్ని గంటలు కూర్చున్నా అలసట లేని శక్తిని మనకు ఈ యొక్క యోగాభ్యాసం ఇస్తుంది. కనుక యోగంతో కూడిన మెడిటేషన్ అనేది సైంటిఫిక్. రైట్ మెడిటేషన్ ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. కనుక మనము తప్పకుండా కొంత ప్రాణాయామ, ఈ ముద్రలు ఇవన్నీ సీరియల్‌గా చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఈ మనసు ఎవరికైనా నిలవదు. గొప్ప గొప్ప వాళ్ళకైనా. ఇప్పుడు కొత్తగా స్కూల్‌కొచ్చిన వాళ్ళకి ఏబీసీడీలు రాయమంటే రాస్తారా? నర్సరీ విద్యార్థులు ఫస్ట్ డే రాయలేరు. రాదు కదా! అలా కొంతకాలం వచ్చిన తర్వాత హ్మ్. ఏబీసీడీలు, 1, 2లు అలా కాగుణితాలు రకరకాలుగా హ్మ్. ఒక్కొక్క సబ్జెక్టు సోషల్, మ్యాథమెటిక్స్, సైన్స్ ఒక్కొక్క సబ్జెక్టు మెల్లిమెల్లగా నేర్చుకుంటూ ఒక్కొక్క తరగతి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా క్లాసులు పెరుగుతూ పీజీ, పీహెచ్‌డీ వరకు చేయగలుగుతాం. అలాగే ఒకే రోజులో ఎవరు ఏమి పీజీ, పీహెచ్‌డీ చేయలేరు. అలాగే ఇది కూడా అలాగే మెల్లమెల్లగా మనం ఏమంటున్నాం అంటే నేను 1 వీక్‌లో ఎన్‌లైటన్‌మెంట్ పొందాలి. సమాధి స్థితి అందుకోవాలి. నాకు దేవుడు దర్శనం కావాలి అని రకరకాలుగా కోరికలు కోరుతారు. ఒక్క రోజులో పీహెచ్‌డీ పూర్తయితుందా? నెలలో అవునండి. పూర్తయితుందా? 18 అవును. సంవత్సరాలు చదివితే ఒక పీజీ, పీహెచ్‌డీ పూర్తయితుంది. అలాగే అవును. ఇంట్లో కూడా ఓపిక, సహనం అవసరం. శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కనుక దాంతోటి నెమ్మదిగా రోజు ఇప్పుడు మనం కాశీ వెళ్తుంటే రోజు రోజు కాశీకి దగ్గరయితాం నడుస్తూ ఉంటే. నడవకపోతే అక్కడే ఉంటాం. ఊరికి దూరం అయితాం, కాశీకి దగ్గరైతాం. అలాగే మెడిటేషన్ రోజు చేస్తుంటే దైవానికి దగ్గరైతాం, ప్రపంచానికి దూరం. అంటే ప్రపంచంలో ఉండి గూడా అనాసక్తిగా ఉంటాం. ఆసక్తి ఉండదు. హ్మ్. అంతేనా? మనం మనం ఓకే. ఇంట్రెస్ట్ పెట్టి చూస్తేనే కన్సల్టేషన్ తోటి చూస్తేనే ముందు ఎవరు పోతున్నారు మన ఫ్రెండ్స్ పోతుంటే హాయ్ అని మందలిస్తారు. మనం మనము అలా అదోలా పరధ్యానంలో ఉన్నామనుకో, ముందు ఎవరైనా మీ ఫ్రెండ్ ఎళ్లారు చూసావంటే నేను చూడలే అబ్జర్వేషన్ చేయలే అంటారు. అంతేనా గదా! అంటే కళ్ళు అంతే. అంతే. చూసినాయి గానీ కళ్ళకు మైండ్ కనెక్ట్ గావాలి. అంతే గదా! అవును. అవునండి. ఈ 2 మైండ్ సింపుల్ కనెక్ట్ అయినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుంటాం. అంతేనా గదా! అంతే. లేకపోతే తెలుసుకోలేము. కళ్ళకి గాని, చెవులకు గాని మైండ్ కనెక్ట్ అయినప్పుడే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. లేకపోతే స్తబ్దంగా ఇలా ఉండిపోయి మనం ఏది గ్రహించలేం. అలాగే ఇక్కడ గూడా ప్రపంచంలో ఉన్న ప్రాపంచిక వాసనలు మనలో ఉండవు. పరమాత్మ ఆకారంలో మనం ఉండగలుగుతాం. కనుక ఆ విధంగా మనకు ఈ యొక్క మెడిటేషన్ అనేది ఎంతో ఇది చేస్తుంది. కానీ అది ఫస్ట్ డేనే ఎవరు పర్ఫెక్ట్ చేయలేరు ఏ పనైనా. కానీ ఎవ్రీ డే ప్రాక్టీస్. ఇదంతా అశాశ్వతమే ఎప్పుడో ఒకసారి వదలాలి. అంతేనా కదా! రాజ్యాలన్నీ జయించిన అలెగ్జాండర్ ఉన్నారా? హ్మ్. చెప్పండి. లేరు. ఆ! లేరు గదా! లేరు. లేరు. ఇండియా వచ్చినప్పుడు అలెగ్జాండర్‌కి జ్ఞానోదయం అదే అయింది. అర్థమైంది గదా! సాధు సత్పురుషులు ఇది జేశారు. నువ్వు రక్త ప్రసాదాన్ని అన్ని సృష్టించి ఇక్కడికి గూడా వచ్చినావు. నిన్ను, నీ సైన్యానికి భోజనం పెడుతుంది భారతదేశము. అరిస్టాటిల్ గారు గూడా అదే జెప్తారు. అవునండి. భారతదేశం అనేది ఋషులుండే ఇది. ఒక సాధు జ్ఞానభూమి. మహాత్ముని తీసుకురా ఇక్కడ బ్రహ్మజ్ఞానం పొందుదాము. అక్కడ అటువంటిది ఉండదు. అలా చేయకూడదు ఆ దేశంలో అని చెప్తారాయన. ఋషులున్న భూమి అది. అక్కడ యుద్ధం చేసిన మనలాగా దొంగ యుద్ధం చేయరు. అర్థమైందా? కత్తి కింద పడితే తీసుకో. ఈరోజు అలసిపోయినావా రేపు రా. ఆ! అవునండి. సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమయం వరకే యుద్ధం. లెక్కలుంటాయి, పద్ధతుంటుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు పొడిచి నేను విజేతని అని అనడానికి ఉండదు. అట్లా ప్రతి దాంట్లో ధర్మము, ప్రతి పనిలో ధర్మం అనేది ఉంటుంది. శాస్త్రాలు, ఋషులు, గురువులు అక్కడ బోధించారు. ఇప్పుడే ఇంత ధర్మం ఉందంటే పూర్వం ఇంకెంత ఆ కాలంలో ఎంత ధర్మం ఉన్నది. చూడండి. అవునండి. హ్మ్. ఇయన్నీ లేవు. గూగుల్ ప్రభావం లేదు. యూట్యూబ్ ప్రభావం లేదు. ఛానల్స్ లేవు, టీవీ లేదు, రేడియో గూడా లేదు. మరి ఆ ప్రభావం లేదు. ఇంటర్నెట్ యుగం గాదది. ఇంకా చాలా ధర్మమైన పద్ధతులున్నాయప్పుడు. కనుక ఆ విధంగా మనము ఎప్పుడైతే ప్రాణాయామ అభ్యాసం చేసినామనుకోండి, ఇప్పుడు మనం రోజు వస్త్రానికి మురికుంటే సబ్బు పెట్టి వాషింగ్ మెషిన్‌లో ఏస్తే మొత్తం మురికంతా ఎళ్ళిపోతుంది. అలాగే మెడిటేషన్ అనే దాంట్లో ఈ మనసుని తిప్పేస్తే దాని మురికి జన్మ జన్మల నుంచి వచ్చిన మురికంతా వెళ్ళిపోతుంది. మంచిగా క్లీన్ అయిపోతుంది. కనుక అక్కడ
ఆ మురికి తీసే వాషింగ్ మెషిన్లు అక్కడ లేవు గనక ఫారినర్స్ అంతా ఇక్కడ ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారంటే ఇక్కడ యోగము, ధ్యానము ఈ అన్నిట్లలో జాయిన్ అవుతారు. వాళ్ళు అల్లోపతి కూడా వాడరు మెడిసిన్, ఆయుర్వేదమే వాడతారు, ఆయుర్వేదంనే నమ్ముతారు. అల్లోపతి వాడి వాడి సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఆ యోగ ద్వారా నేచురోపతి అని క్యూర్ చేసుకుంటారు, యోగ ద్వారా క్యూర్ చేసుకోవడానికి చూస్తారు. అలాగే ఆయుర్వేదం వాడతారు. ఎక్కడ యోగా సెంటర్లు, మెడిటేషన్ సెంటర్స్ అంతా వాళ్ళే నిండిపోతారు. ఆ యోగా అనేది భారతదేశంది కదా, యోగా డే అని అన్ని దేశాలు జరుపుకున్నారు, అవునండి. గొప్పతనం తెలుసుకున్నారు వాళ్ళు. కనుక అవునండి. ఆ విధంగా యోగం అనేది కులం మతం కాదు, యోగం అనేది దైవంలో మనోలయం చేస్తుంది. కనుక యోగం చేసి ధ్యానం చేస్తే అప్పుడు రైట్ ఫలితం పొందుతాం. ప్రాణాయామ అభ్యాసం చేయాలి, ముద్రలు వేయాలి, చక్కగా సీరియల్ గా ఈ 6 ముద్రలు చేసి జ్యోతి ముద్ర వేసి ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది. జ్యోతి ముద్రని ఎన్లైట్ ముద్ర అంటారు, మహాముద్రని కుండల్ని యాక్టివేట్ ముద్ర అంటారు. ఎందుకు ఆ ఫలితాలు ఇస్తాయి అవి. ఆ, అట్లా మనకు ఓకే చాలా గురుజీ, ధన్యవాదాలు. బెనిఫిట్స్ ఉంటాయి. మంచిది. ఓం. మీ పేరు చెప్పలేదు. పవన్ అండి, పవన్ సాయి ప్రశాంత్. పవన్, పవన్ సాయి. వెరీ గుడ్. బాగా చదువుకో, సాధన చేయండి. ఓకే గురుజీ. మంచిది. నెక్స్ట్ ఇంకా మంచి ఓం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి. రోజు ప్రాక్టికల్ వీడియో ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. 15 days లో పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మీరు చేసుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి కదా, క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లేలిస్ట్ లో ఫాలో కండి. డౌట్లు అని పోతే అప్పుడప్పుడు క్లాస్ లో పాల్గొన్నా మీ సందేహాలు ఏమైనా ఉన్నా అందులో లేని ఉంటే తెలుసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా మీకు డౌట్లు ఉంటే అడగండి. ఉమ్. అయ్యా నమస్కారం సందేహాలు స్వామి. ఏం లేవా? నమస్కారం తల్లి. నమస్కారం. ఆ, అమ్మా. సాధన ఆ, సాధన గురించే స్వామిజీ. సాధన ఉమ్. సాగుతూ ఉంటే మనసులో ఇలా బాగా సాగుతుంది అని ఎప్పుడైతే ఆ, ఆలోచన వస్తుందో తర్వాత రోజు ఏదో ఒక విధంగా సాధన అనేది స్కిప్ అయ్యే స్కిప్ అవ్వడం అలా అవుతూ ఉంది. తప్పిపోతుంది. ఇది సాత్విక అహంకారం అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా ఆ, ఆ అంటే ఒకటి తామసిక అహంకారము, రాజసిక అహంకారము, సాత్విక అహంకారం అంటే నేను మంచి మెడిటేటర్ని, నేను మంచి యోగిని, నేను మంచి దానం చేస్తాను, లేకపోతే నేను అందరికంటే ది బెస్ట్, అందరికంటే నేను చాలా ఉత్తముణ్ణి, నా అంత మంచి వాళ్ళు ఎవరు లేరు, నాకు అన్ని క్వాలిటీస్ మంచిగా ఉన్నాయి, నేను బాగా చదువుకున్నాను, నేను చాలా ఇది రకరకాలుగా ఉంటాయి. రకరకాలుగా ఇవన్నీ సహజంగా కూడా ఇవి ధనమదము, తపోమదము, రూపమదము, యవ్వన మదము అని అష్టమదాలని శాస్త్రంలో చెప్పబడ్డాయి. తర్వాత ఇవి మెల్లమెల్లగా మనం విచారణతోటి పోగొట్టుకోవచ్చు. ఓహో, ఎందరో ఫ్యామిలీ జీవితంలో ఉండి కూడా ఒక యోగాత్మకతలో ఎందరో గురువులు అష్టసిద్ధులు పొందారు, ఎంతో సాధనలు చేశారు. వాళ్ళు చాలా సింపుల్ గా Okay, సాదాసీదాగా ఒక you are done. అమాయకులుగా ఏమీ Next తెలియనట్టుగా Nidesh, ఉన్నారు. okay? ఆ ఏమీ తెలియనట్టుగా ఉన్నారు. అలాగే I'll be there. వాళ్ళ ముందు మనం ఎంత ఇప్పుడు ఒకటో తరగతి పిల్లవాడికి అహంకారం వచ్చింది అనుకో, మంచి పీజీ పిహెచ్డి చదివిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి. అంతేనా? ఒక పెద్ద మంచి కారు ఉంది, బెంజ్ కారు ఉంది అనుకున్నాం అనుకోండి, హెలికాప్టర్ ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఇక మనలో ఏదన్నా వచ్చింది అనుకోండి, గొప్ప గొప్ప ఋషులని, త్యాగజీవులని, మహా తపస్సంపన్నులని గుర్తు చేసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ కూడా బాగా సాధన చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఓహో, వాళ్ళు ఎటువంటి అహంకారం లేకుండా వాళ్ళు తమని తమను మరుగుపరుచుకొని సాదాసీదాగా జీవించారు కదా. లాహిరి మహాశయ గారు ఒక ఫ్యామిలీ లైఫ్ లో, కుటుంబం జీవితంలో నలుగురు కుటుంబాల్లో నలుగురు ఐదుగురిని పోషిస్తూ ఆయన మరి ఒక ఋషిగా అయ్యి కూడా తనను తను ఒక నివురుగప్పిన నిప్పులాక ఒక సామాన్యుడిగా జీవించి వెళ్ళారు. అష్టసిద్ధులుండి కూడా అందులో ఏ ఒక్క సిద్ధి ఉన్నా మరి సామాన్యులు అయితే ఊరుకోరు, అది ప్రదర్శిస్తారు. కానీ వారు ఒక సామాన్యుడి లాగా గడిపి వెళ్ళారు. అలా ఎందరో మహనీయులు, ఇప్పుడు ప్రణవానంద స్వామి, అలాగే రామ్ గోపాల్ మంజుదార్ గారు, నాగేంద్ర బాదురి మహాశయ గారు, మరి వీళ్ళంతా కూడా చాలా అష్టసిద్ధులు పొందిన మహనీయులు ఒక యోగి ఆత్మకథలు. ఇంకా ఎందరో గుర్తింపు లేకుండా కూడా ఉన్న వాళ్ళు మహనీయులు ఎందరో ఉంటారు. కనుక అది మాయ ఆవరిస్తుంది. అప్పుడప్పుడు తటాలున మనం ముందుకు వచ్చేసినా మళ్ళీ దాన్ని ఎంబడే తొలగించుకోవాలి. ఎట్టి మహనీయులకైనా అది మాయ మోసం చేస్తుంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఎంబడే తేరుకుంటారు. వాళ్ళకు నీటి మీద రాతలాగా వాళ్ళ అహంకారం, వాళ్ళ కోపం నీటి మీద రాత రాస్తే నిలుస్తుందా? క్షణంలో తేరుకుంటారు. అట్లా మళ్ళా మనం ఏం చేయాలంటే తేరుకొని
ఓహో ఇది మాయ నన్ను మోసం చేస్తుందని, ఓహో నాకంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ సాధనలో నాదెంత అని అట్లని మనల్ని మనం ఏం తక్కువ చేసుకోకూడదు. ఓహో మనం కూడా ఋషులు కాగలము, చదివితే నేను ఇంజనీర్ కాగలను, డాక్టర్ కాగలను, ఐఏఎస్ ఆఫీసర్ కాగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి. అందులో మనము సాధన దశలో మనకంటే గొప్ప వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇంకా మనం సాధన చేసి ఇంకా గొప్ప స్థితికి రావాలి అనే భావనని మనం రోజు విచారణతోటి పోగొట్టుకోవచ్చు అది. హ్మ్. ఆ! అయ్యా నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి చెప్పండమ్మా. మిమ్మల్ని అడగడానికి చాలా ప్రశ్నలు, భయాలు ఉన్నాయి కానీ అసలేం బయటికి రావడం లేదు. హ్మ్. ఓ లిస్ట్ రాసుకొని అడగాలి తల్లి. ఆ! లిస్ట్ కూడా అడగాలని కూడా అనిపించడం లేదు. అన్నిటికీ సాధన సాధనే సమాధానం అని చెప్తుంటారు కదా! అందుకని సాధనే సాధన జవాబు ఎలా మరి అన్నిటికి. చేస్తున్నారు? ఇప్పుడు అన్ని రోగాలకు ఒకటే టాబ్లెట్ అని కొన్ని ఎళ్ళినాయి. అలాగే అన్ని సమస్యలకు ఒకటే మెడిటేషన్, మెడిటేషన్, మెడిటేషన్. అంతేనా కదా! క్రియాయోగ, మెడిటేషన్. అది చేస్తే కల్పవృక్షం, కామధేనువు అన్నీ ఇస్తుంది మనకు. మనకు ఒక సంకల్పం, కోరిక ఉంది. అది నెరవేరాలంటే సంకల్పం. అంటే ఉద్యోగం రావాలన్నా, మంచి మార్కులు రావాలన్నా, ర్యాంక్ సంపాదించాలన్నా ఇవన్నీ. కానీ భౌతిక కోరికల కోసము, రేగి పళ్ళ కోసం డైమండ్స్ ఇవ్వకూడదు. భౌతికమైన వాటి కోసం వాడొద్దు అని ఋషులు చెప్తున్నారు. కాకపోతే మనకు కావలసింది భగవంతుడు ఇస్తాడు. మంచి సాధన చేసుకుంటే మనకు అన్నీ ఇస్తుంది. ఆరోగ్యము, శాంతి, మోక్షము అన్నీ ఇస్తుంది సాధన. కనుక మంచి సాధన చేస్తే లోపలికెళ్ళే అనేకమైన సందేహాలకు జవాబులు దొరుకుతాయి. ఏకాంతంలో కూర్చొని చక్కగా సాధన చేస్తుంటే మనకు లోపలికెళ్ళే అనేకమైన ప్రశ్నలకు జవాబులొస్తుంటాయి. అన్ని సందేహాలు లోపలికెళ్ళే మనకు ఆన్సర్ వస్తుంటుంది. బాగా సాధన చేస్తుంటే. స్టార్టింగ్‌లో మాత్రం గురువు అనేవాళ్ళు గూగుల్ మ్యాప్ కొంత మార్గదర్శకం చూయిస్తారు. నడిచేది మాత్రం శిష్యులే. కానీ తర్వాత బాగా సాధన ఎప్పుడైతే చేస్తామనుకోండి, అప్పుడు సందేహాలు తగ్గుతుంటాయి ఆటోమేటిక్‌గా. లోపలికెళ్ళే మనకు చాలా జవాబులొచ్చేస్తుంటాయి. ఏమో అడుగుతున్నారు. మళ్ళీ అడగండి. ఎవరో అమ్మా! మ్యూట్ చేయనట్టున్నారు స్వామీజీ. ఇప్పుడే మ్యూట్ చేశాను. ఎవరో మ్యూట్ చేయనట్టున్నారు. పిల్లలు ఎవరో సరే చెప్పు. అదే చిన్న పిల్లలున్నారు ఏదో మాట్లాడుతున్నారు. ఓకే. ఆ! అడగండి ఏదన్నా ప్రశ్న ఉంటే అడగండి. పర్లేదు. అమ్మా మీ డౌట్ క్లియరా తల్లి? క్లియరే గురువుగారు. నేను సాధన ఎలా చేస్తున్నానో ఏమన్నా చెప్తారా గురువుగారు? అంటే నేను ఇంకో అమ్మగారిని అడిగినాను. ఆమె డౌట్ క్లియర్ అయినట్టు సైలెంట్ ఉందిలే సరే. మీ డౌటా? అదే సాధన బాగా చేస్తుంటే అన్ని సందేహాలు దొరుకుతాయి. మీకేం డౌట్ ఏం లేదు. చిన్న చిన్నవి వస్తూ వస్తూ పోతుంటాయి. చిన్న చిన్నవి సాధన చేస్తుంటే ఇదైతాయి. సాధన చాలా మంది అనుకుంటారు. నేను ఏ స్థితిలో ఉన్నానో గురువులు చెప్పాలి. నేను ఏ స్థితిలో ఉన్నానో సాధన అని చాలా మంది అనుకుంటారు. మీరు ఎంత కాలం నుంచి చేస్తున్నారు సాధన? ఒక క్రియా యోగ సంవత్సరం నుంచి గురువుగారు. క్రియా యోగ మెడిటేషన్ చేస్తున్నారా సంవత్సరం నుంచి? ఆ, రోజుకు ఎన్ని అవర్స్ చేస్తున్నారు? మొదట్లో సరిగా చేయలేదు గురువుగారు. ఒక రోజు గ్యాప్లు ఇస్తూ చేశాను. ఈ మధ్య కొన్ని నెలల నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాను. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. మహాముద్ర అంటే పూర్తిగా వచ్చింది అంటే రైట్ గా చేస్తున్నానంటే జ్యోతి దర్శనం జరుగుతుంది అని చెప్పారు కదా, అలా ఏం జరగట్లేదు కానీ ఆనుతోంది తల. అర్ధకేచరిలో మహాముద్రలో జరగదు. చేస్తున్నాను. హ్మ్. చెప్పండి. అర్ధకే మహాముద్రలో ఆ, బాగా మహాముద్రలో ఎక్కువ సేపు పర్ఫెక్ట్ చేసి ఎక్కువ సేపు చేసే వాళ్ళకు కొందరికి ఎక్కువ కుంభకం చేసినప్పుడు అలా అనుభవం వస్తుంది. కానీ జ్యోతి దర్శనం అనేది జ్యోతి ముద్రలో జరుగుతుంది. ఓ, ఎక్కువగా జ్యోతి ముద్రలో. మహాముద్రలో మంచి సీనియర్స్‌కి పర్ఫెక్ట్ సాధన చేసేటోళ్ళకి అప్పుడప్పుడు మనసు సూక్ష్మంగా వెళ్ళడం, జ్యోతి ముద్ర అనుభవం కూడా కొంత కొంత కలుగుతుంది. కానీ ఈ యొక్క జ్యోతి ముద్రలోనే జ్యోతి దర్శనము, జ్యోతి అనుభవం అనేది జరుగుతుంది కొత్త వాళ్ళకి. హ్మ్. ఆ, అర్ధకేచరిలో సాధన చేస్తున్నాను గురుగారు. అమ్మా! చేసేటప్పుడు
కళ్ళు ఆ, పెదాలు మూసుకోవడం అవి తెలుస్తూనే ఉన్నాయి. మీరు వెనకాల ఎక్కడ కూడా ఏ దేశంలో ఉన్నారు? అమెరికానే గురుగారు. సరే, అంటే స్టూడెంటా, జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్ గురుగారు. హౌస్ వైఫ్ ఉన్నారు, సరే సంతోషం. అయితే ఇక్కడ మీకు కావలసిన సమయం దొరుకుతుంది, అవునా? ఉమ్, అవును. కానీ కరెక్ట్ టైము ఉదయం పూటనే ఉంటుంది. సాయంత్రం పూట మీకు గృహిణులకు ఉదయం సాయంత్రాలు సాధన టైంలో కొంచెం పనులు ఉంటాయి. అయితే మీరు ఎర్లీగా లేచి సాధన చేసుకొని తర్వాత పనులు చేసుకోవచ్చు. సాయంత్రం కూడా మీరు ముందుగానే సాధన చేసుకొని తర్వాత పనులు చేసుకోవచ్చు. కానీ మధ్యాహ్నము సమయం బాగా చిక్కుతుంది మీకు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం భోజనానికంటే ముందే చక్కగా కావాల్సినంత ఒక 2-3 అవర్స్ కూడా మీరు మెడిటేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి మీకు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఉద్యోగానికి వెళ్ళిపోవడం కానీ ఉంటారు. ఒకవేళ ఉన్నా కానీ మనకు ఆ సమయంలో అమ్మగారులకు పెద్దగా పనులు ఏమి ఉండవు. ఉదయం సాయంత్రాలే ఎక్కువ ఉంటాయి. కనుక మీరు ఆ మధ్యాహ్న భోజనానికంటే ముందు కూడా ఒక 2 అవర్స్ అయినా మెడిటేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక చక్కగా వైరాగ్యాన్ని పెంచుకొని సాధనని పెంచుకోండి. ఇంకా సెలవు దినాల్లోనే ఆడవాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చేసి పెట్టడం, అది చేసి పెట్టడం ఇవి అవి. ఆ? అవును గురుగారు. సాధ్యమైనంత వరకు సాధన పెంచుకోండి. ఎందుకంటే ఈ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు గృహిణిగా ఇంటి పని చేసుకోవాలి, ఉద్యోగం చేసేటోళ్ళకి డబుల్ డ్యూటీ కదా. మరి మీకు అట్లా కాకుండా మీకు కొంత సమయము మంచిగా దొరుకుతుంది కాబట్టి వీలైనంత సాధనని ఎక్కువ పెంచుకోండి. ఆ అమ్మా, అడగండి, కంటిన్యూగా అడగండి. ఆ, అంతే గురుగారు. అంటే సాధనే ఎక్కడున్నానో తెలుసుకుందామని మాత్రమే ఉంది. మిగతా అంటే ఇక్కడ ప్రశ్నలు చూడండి మీరు. సాధనతో. ఉమ్, అయితే మనము ఏ స్థితిలో ఉన్నాం అనేది మన మనసే మనకు చెప్తుంది. మనము కూర్చోగానే చక్కగా మనసులో ఏ ఆలోచనలు లేకుండా చక్కగా డీప్ ధ్యానంలోకి వెళ్ళగలిగితే మనం మంచి ఉత్తమ సాధన చేస్తున్నామని గుర్తు. ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చునగలుగుతున్నాం అనుకో, 3 గంటలు కదలకుండా కూర్చుంటే ఆసన సిద్ధి జరిగినట్టు. ఇక శరీరంలో జనరల్ సీజన్ వైజ్ జబ్బులే రావనుకోండి, యోగంలో మంచి స్థితిలో ఉన్నామని అర్థం. సీజన్ వైజ్ జబ్బులు అన్ని అంటే మన శరీరము ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్ని సమానంగా తీసుకునే శక్తి పొందిందని అర్థం. అలాగే మన మనసు ఇటటు చెలించకుండా ఎన్ని గంటలైనా సుఖంగా హాయిగా దైవంలో మనసు లీనమైందంటే మంచి ఉత్తమ స్థితిలో సాధనలో ఉన్నామని అర్థం. కనుక మనకు చక్కగా సాధన చేస్తున్నప్పుడు మంచి ఆరోగ్యము, శరీరం తేలికగా, మనసు తేలికగా, చక్కగా డీప్ ధ్యానం కుదరడం, అట్లా అలాగే మన నాలుక చెప్పినట్టు తినడం, రుచులు కోరకపోవడం, శుద్ధ సాత్విక ఆహారాన్ని ఇష్టపడడం, ఏకాంతంలో ఎప్పుడు సాధన చేసుకోవాలనిపించడం, ఎక్కువ ప్రాపంచికంలో ఉండే వాళ్ళతోటి కలవకపోవడం, ఎక్కువ మాట్లాడాలనిపించకపోవడం, నాలుక రుచులు కోరకపోవడం. ఆ చక్కగా ఇవన్నీ కూడా మంచి సాధనలో ముందంజ వెళ్తున్నట్టే గుర్తు అనమాట. ఎప్పుడు మనకు సాధనే ఇష్టమైపోతుంది. అట్లా ఇవి లేకుండా దీనికి వ్యతిరేకంగా ఉంది అనుకోండి, అప్పుడు ఇంకా మనం సాధనలో ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చేయాలి అనేది మనం అలవాటు చేసుకోవాలి. అయితే ఈ సాధన అనేది అనంతం, సముద్రం లాంటిది. ఎంత చేసినా అనంతం. కనుక అది మనం ఎంత చేస్తే అంత మంచి. డబల్ చేస్తే డబల్ డ్యూటీ, డబల్ డ్యూటీ చేస్తే డబల్ శాలరీ. కనుక మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎన్ని గంటలు కూర్చోగలుగుతున్నారు మీరు సాధన? గంట సేపు ఉదయం గంట, సాయంత్రం గంట కూర్చుంటున్నాను గురుగారు. అంతకంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నారా? సమయం ఆ, చిక్కట్లేదా? ఆహా, కూర్చోగలుగుతా. కాకపోతే కాళ్ళు చాపుకొని ఆ, ఒక 2 నిమిషాలు అలా తిమ్మిరి తగ్గిన తర్వాత మళ్ళీ వేసుకొని కూర్చోగలుగుతా. ఉమ్. మరి మనసు ధ్యానంలో చక్కగా నిశ్చలంగా ఉంటుందా? చేయంగా చేయంగా చాలా సేపటికి కొంచెం ఆ, ఉమ్. శ్వాస కొంచెం ఆ, ఎక్కువ సేపు తీసుకోగలగడం. మొదట్లో కొంచెం గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంటున్నా గానీ శ్వాస క్రియ చేస్తుండగా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది అది. అలా తర్వాత ఉమ్, ఉమ్, చెప్పండి. శ్వాస కొంచెం తీసుకోవడం పెరగడం అలా గమనిస్తున్నాను గురుగారు. సరే, పర్వాలేదు. సాధన అనేది అనంతము. చేస్తూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉండండి. అదే
మనం ఇప్పుడు 1 గంట వరకు చేయగలుగుతున్నారు. తర్వాత 2 అవర్స్, తర్వాత 3 అవర్స్ కూడా సింగిల్ సిట్టింగ్‌లో ఇప్పుడు 1 అవర్‌కు మీకు తిమ్మిర్లొస్తున్నాయి. మళ్ళా కాళ్ళు చాపుకొని, ఫ్రీ చేసుకొని మళ్ళీ మెడిటేషన్ చేస్తున్నారు. మీరు సింగిల్ సిట్టింగ్‌లో 3 అవర్స్ కూర్చున్నా కాళ్ళ తిమ్మిరి రాని స్థితి అందుకోగలుగుతారు. ఇంకా బాగా సాధన పెంచుతూ అంటే మెల్లమెల్లగా పెంచుతూ పోతుండాలి. మెల్లమెల్లగా సాధన పెంచుతూ పోతుంటే ఆ స్థితికి మీరు అందుకొనగలుగుతారు. అంటే సింగిల్ సిట్టింగు 3 అవర్స్‌ని కదలకుండా ఒక విగ్రహం వలె ఎవరైతే మనసు ఏకాగ్రతతో, కాన్సంట్రేషన్‌తో చక్కగా దైవంలో మనసుని లీనం చేసి, క్రియ చేసి, తర్వాత ధ్యానం చేయగలుగుతారో, క్రియా ధ్యానం కలిపి ఒక 3 అవర్స్ అన్నా సింగిల్ సిట్టింగ్ కూర్చోగలుగుతారో, వాళ్ళకి ఆసన సిద్ధి లభించినట్టు. ఆసన సిద్ధి అంటారు. 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్‌లో కూర్చుంటే. అట్లా. కనుక ఇంకా బాగా పెంచుకోండి సాధనని. హ్మ్. సరేనా తల్లి? సరే సరే హ్మ్. థ్యాంక్ యూ గురుగారు. మంచిది. మంచిది తల్లి. మంచిది. ఓం. ఇంకా నెక్స్ట్ ఇంకా మరెవరైనా సందేహం ఉంటే అడగండి. గురుగారు నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు ఈ మధ్య ప్రాక్టీస్ ఫ్యామిలీతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఇంతకు ముందులా ఇంతకు ముందుగా అంటే సాధన చేస్తున్నాడు బాగుంటుంది, కానీ చేయడానికి టైం కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఇట్లా ఉండట్లేదు గురుగారు. అంతా హ్మ్. నన్ను ఒక విచిత్రంగా వెజిటేరియన్ ఒక పూట తింటుంటాను. కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళు అంటున్నప్పుడు వింటున్నప్పుడు. అలాగని చెప్పి సాధన ఆపే ఉద్దేశం అయితే లేదు గురుగారు. సాధన అంటే నాకు కొంచెం బాగుంది, అన్ని బాగుంటున్నాయి, కాకపోతే ఈ హార్మోని అనేది మిస్ అవుతుంది ఫ్యామిలీలో. ఇంకొకటి చూడండి, మంచి కార్యానికి శతకోటి విఘ్నాలు. మంచి అవును. కార్యానికి అనంత కోటి విఘ్నాలు. హ్మ్. అది అవన్నీ తట్టుకొని మనం సాధన చేయగా కొంతకాలానికి వాళ్ళలోనే గుర్తింపొస్తది. మేము సాధన ప్రారంభంలో మీకు సహకరించలే, అపార్థం చేసుకున్నాము, మీకు ఇబ్బంది కలిగించినాము. ఐయామ్ సారీ ఏమనుకోకండి అంటారు. అర్థమైందా? ఆ స్థితి వస్తది ఒకప్పుడు. అంటే కాకపోతే మన పట్టుదల ఎట్లుండాలంటే, నేను చేసేది రైటు. దీని వలన ఆరోగ్యంగా ఉండొచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు, యాక్టివ్‌గా ఉండొచ్చు. కొంచెం ఆహారం తీసుకున్నా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఆరోగ్యం పాడైతే ఈ అమెరికాలో ఎంత ఖరీదు, ఎంత కాస్ట్‌లీ వైద్యం. కనుక అవును. ఆరోగ్యాన్ని రక్షించుకుంటేనే మనం ఏ రంగంలోనైనా పైకొస్తాం. కనుక ఇది మనకు ఆరోగ్యం ఇస్తుంది, మనశ్శాంతి ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. ఇది మానవ జన్మ వచ్చింది కేవలం పెళ్లి చేసుకొని పిల్లలు గాని, ఉద్యోగం చేయడానికే కాకుండా మోక్షం పొందుట కోసం. అవన్నీ చేస్తూ ఫ్యామిలీ జీవితం చక్కగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా సాధన చేసుకొని తరింపజేసుకోనికనే మానవ జన్మ వచ్చింది అని మనసులో జవాబు చెప్పుకొని వినేటట్టుంటే 2 మాటలు చెప్పాలి. విననప్పుడు వాళ్ళనితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మెయిన్ క్రియాయోగులు ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. కనుక అవును గురు. ఆ విధంగా చక్కగా చేస్తూ పోతుంటే కొన్ని రోజులకి వాళ్ళకి ఎప్పుడైనా మనశ్శాంతి లేనప్పుడు, లేకపోతే ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఎప్పుడో ఒకసారి వైరాగ్యం వస్తుంది ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో. అప్పుడు ఆధ్యాత్మికంలో ఆటోమేటిక్‌గా వాళ్ళు ఈ వైపు వస్తారు. ఓహో! మనం ఇన్ని రుచులు తిన్నా కానీ, ఇంకా మనము ఎన్ని రకాలుగా ఉన్నప్పటికిని గూడా, మనకంటే ఈ మెడిటేషన్ చేసేటోళ్ళు చాలా హ్యాపీగున్నారు. ఏమి కారణము? ఇంత హెల్తీగున్నారు. ఏమి కారణము? ఏదన్నా సమస్యొస్తే మనం తట్టుకోలేకపోతున్నాము. వాళ్ళు గతంలో చిన్న సమస్య తట్టుకోలేని వాళ్ళు, పెద్ద సమస్యొచ్చినా ఎట్లా తట్టుకుంటున్నారు? అంత ఓర్పు, సహనము వాళ్ళకెలా కలిగింది? ఓహో! మెడిటేషన్ చేస్తున్నందువల్లనేమో అనేది ఎప్పుడో ఒకసారి వాళ్ళు సత్యం తెలుసుకున్నప్పుడు మనకు సహకరిస్తారు. ధ్యానం జేసే వాళ్ళకి భార్య సాధన చేస్తుంటే భర్త సహకరిస్తారు. భర్త సాధన చేస్తుంటే భార్య సహకరిస్తారు. కొందరు అదృష్టమైన వాళ్ళేందంటే వాళ్ళ అదృష్టం కొద్దీ భార్యాభర్తలు సాధకులు ఉంటారు. ఇగో చూడండి ఇప్పుడు వాళ్ళు టోటల్ ఇద్దరు భార్యాభర్తలు మంచి సాధన రోజు ఎప్పుడైనా క్లాస్‌లో పాల్గొంటారు. ఇక్కడ ఆశ్రమం గూడా వచ్చి కలిసిపోయారు. దినేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ. కనుక ఎందుకంటే అట్లా వాళ్ళ అదృష్టం అనుకోండి అట్లా. అట్లా ఆ టైం వచ్చినప్పుడు ఒక్కరు మెడిటేషన్ చేస్తుంటే మిగతా వాళ్ళ పార్ట్నర్ గూడా ఎప్పుడో ఒకసారి ఈ సాధనలోకొస్తారు ఆ సమయం ఆసన్నమైనప్పుడు. ఇక ఇద్దరు సాధకులైతే ధ్యాన కుటుంబం, ధన్య కుటుంబం. తర్వాత పిల్లల్ని గూడా కొద్దిగా ఆధ్యాత్మికంగా తయారు చేస్తారు, పెంచుతారు. ఇక కుటుంబంలో ఒకే ఆహారం, ఒకే వ్యవహారం, ఒకే మనస్తత్వం ఉంటుంది. సమస్యలు ఉండవు. కనుక కొంత ఓపిక పట్టాలి. మనం అలాగని మనం ఇంకా ఏమి అనకూడదు. సైలెంట్‌గా ఉండి మనం ఆధ్యాత్మికంలో ఉండడానికి గుర్తేంటిదంటే పీస్‌ఫుల్ సైలెన్స్. అంటే మనం మంచిగా చక్కగా సద్ లక్షణాలు మనకు మంచి సదాచారం, శాంతమైన జీవితము,
ప్రసన్నత, అట్లా ప్రేమతత్వము, దయతో నిండి ఉండడం, క్షమాగుణము, ఓర్పు, సహనము, వైరాగ్యము, మంచి లక్షణాలు మనకు కలిగి పెంచుకున్నప్పుడు మన తోటి వారికి ఆదర్శమవుతాము. తర్వాత మన ద్వారా వాళ్ళందరూ ప్రేరణ పొందవలసిందే సాధకుల ద్వారా. కనుక ఒకానొకప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి ఆధ్యాత్మికంలో వస్తారు. మెల్లమెల్లగా కొద్దిగా టైం పడుతుంది. మెల్లమెల్లగా వాళ్ళలో మార్పు వచ్చేసి కనీసం వాళ్ళు చేయకున్నా చేసే వాళ్ళకి సహకరిస్తారు. ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. కాకపోతే మీరేం చేయాలంటే క్రమం తప్పకుండా చేస్తున్నప్పుడు వీరికి డ్యూటీ లాగానే చేస్తున్నారు. ఏంటబ్బా ఇంట్లో ఏముంది అని ఆలోచనలో పడతారు వాళ్ళు. ఓహో ఇది చేస్తున్నందుకే వీరు ఆరోగ్యంగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు. ఓహో ఇంత సహనంతో ఉన్నారు, ఓర్పు ఉంది అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ఇందులోకి రాకున్నా కానీ మీకైతే సహకరిస్తారు. ఒకానొకప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు ఆధ్యాత్మికంలోకి. అప్పుడు అదే సమయంలో మీతోటి దీని గొప్పతనం తెలుసుకున్నప్పుడు మీరు కూడా చేయండి అని అప్పుడు సలహా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇస్తే వాళ్ళు కోపం అవుతారు. అట్లా సరే దీని గురువు గారు, బెనిఫిట్ తెలిసినప్పుడు వాళ్ళకి సలహా ఇవ్వచ్చు. సరే నెక్స్ట్ గురువు గారు, ధన్యవాదాలు. మంచిదండి. మంచిది. ఋషులకు వచ్చినాయి రాముడికి రాలేదా, కృష్ణుడికి రాలేదా? ఋషులకు వచ్చినాయి, దేవతలకు వచ్చినాయి కష్టాలు, బాధలు. వాళ్ళని అర్థం చేసుకున్నారా? కృష్ణ పరమాత్మని అందరూ అర్థం చేసుకున్నారా? దూషించలేదా? రాముని అర్థం చేసుకున్నారా? దూషించలేదా? ఋషులను బ్రహ్మం గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, కబీర్ దాసు, లాయర్ మహాశయ, వీళ్ళంతా ఇవన్నీ అనుభవించారు. అర్థమైందా? ధ్యాన సాధన చేస్తున్నప్పుడు దీని మీద అవగాహన లేనోళ్ళు మన కుటుంబ సభ్యులే కాదు బయటి వాళ్ళు కూడా అంటుంటారు. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళు శాంతంగా ఉంటే అమాయకులు వీళ్ళేది అన్నట్టుగా మనని అంటుంటారు. కానీ బయటికి సమర్థవంతంగా ఉండాలి, లోపల సాత్వికంగా ఉండాలి. కనుక ఎవరు ఏదనుకుంటే మనకేమి, మనం పీస్ఫుల్ గా ఉన్నామా, శాంతిగా ఉన్నామా, ఆనందంగా ఉన్నామా పరిశీలన చేసుకుంటే చాలు. అన్ని అనుభవించిన వాళ్ళకంటే కూడా క్రియాయోగి ఏది పట్టించుకోకుండా కూడా శాంతంగా ధ్యానం చేసుకుంటూ డ్యూటీ చేసుకుంటూ కూడా అందరిలో ఉండి అందరికంటే హ్యాపీగా ఉండగలుగుతారు. అది నిజం గురువు గారు మీరు చెప్పింది. ఆనందం అనేది అది చాలా చాలా మరి బాగుంటుంది. అయ్యా ఒక వైన్ బాగా తాగిన వాళ్ళని ఎందుకయ్యా వదులుతలేవంటే నా ఎంజాయ్ అంటారు. అవునా కదా? అది శరీరానికి హాని చేస్తుంది, డబ్బులు ఖర్చు అవుతుంది, మన పరువు తీసేస్తుంది. అయినా దానికి బానిస అయ్యారు. ఇది రూపాయి ఖర్చు లేదు, ఇది దానికంటే ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఈ మెడిటేషన్ వైన్ బానిస అయిన వాళ్ళు ఎట్లా వదులుకోరో ఈ మెడిటేషన్ కు బానిస అయిన వాళ్ళు కూడా రూపాయి లేకుండా ఖర్చు లేకుండానే ఆనందం పొందుతారు. గనక దైవంతో కనెక్ట్ అవుతారు, ఆనందం పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, శాంతి పొందుతారు, అందరిలో ఉండి అందరికంటే బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. మరి ఇక వదులుతామా చెప్పండి? వదలలేమండి. అంతేనే కదా? నేను అందరిని రూపాయి ఖర్చు లేకుండా వచ్చే ఆనందాన్ని ఎందుకు వదులుకుంటాం మనం? అంతేనే కదా? మిగతా వాళ్ళు అవును డబ్బులు ఖర్చు అయ్యేది, ఎంజాయ్మెంట్ ఇది అదని ఖర్చు చేసి కూడా వదులుకుంటలేరు. మనం మంచిదాన్ని ఎందుకు వదులుకోవాలి? అంతేనా కదా? శాస్త్రీయము గౌరవపదమైంది, శాస్త్రీయమైంది, ఆరోగ్యం, శాంతి, మోక్షాన్ని ఇచ్చేది, మనకు మోక్షాన్ని ఇచ్చేది, జన్మ జన్మలకు తోడొచ్చేది. ఇక్కడ ప్రాపర్టీస్ ఎంబడి రావు, ఇక్కడ ఉద్యోగం మన ఎంబడి రాదు, ఇక్కడ శరీరం కూడా మన ఎంబడి రాదు. కానీ ఆ సాధన అనే ధనం మన ఎంబడి వస్తుంది జన్మ జన్మలకి. అన్ని జన్మలకు తోడొచ్చే ధ్యానంని ఎందుకు వదులుకోవాలి మనం? వదులుకోవద్దు కదా, అది తెలివైన వాళ్ళ పని. చక్కగా ఇవన్నీ గొప్ప గొప్ప ఋషులు అనుమానాలు, అవమానాలు, దుఃఖాలు, బాధలు అనుభవించారు. కానీ మనం విచారణతోటి జ్ఞానంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సంతోషంగా భరిస్తాము. ఏవి మనని ఏమి చేయలేవు. మాటలు అనేది గాలి యొక్క వికారమే, వాయువు వికారమే కదా, అంతేనా? అని అంతే పట్టించుకోకూడదు, గురు. అంతే, పట్టించుకోకూడదు. నెక్స్ట్ సరే. ఏమి తెలియని వాళ్ళు పట్టించుకొని కుంగిపోతారు. మనం సాధన చేస్తున్నప్పుడు వాటిని అధిగమించడమే మన యొక్క ధ్యానం లో ఉత్తమ స్థితిలో ఉన్నట్టు గుర్తు. ఇంకెవరన్నా మీకు డౌట్లు ఉంటే అడగండి. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? గురుగారు లేదంటే క్లోజ్ చేసేద్దాం. అడగండి. నమస్కారం. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గొప్ప గొప్ప ఋషులు కూడా తిరిగి ఇంద్రియ
యొక్క ప్రభావం చేత ఆ, ప్రభావితం అయ్యే అవకాశం ఉందా అండి? అంటే ఒక భగవద్గీతలో ఒక శ్లోకం వివరణ చూసినప్పుడు సౌబరి అనేటువంటి మహర్షి ఆయన నీటిలో ధ్యానం చేసే స్థితిలో ఉండి ఒక చేపల యొక్క మైథునం చూసి ఆయన మళ్ళీ గృహస్థాశ్రమానికి తిరిగి వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా అది బలి భాగవతంలో వస్తుంది. ఆ అవునండి స్టోరీ భాగవతంలో వస్తుంది. గురుగారు. అయితే ఇక్కడ చూడండి, మనకు ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను. పరాశరులు ఉన్నారు. ఉమ్, అంటే మత్స్యగంధి అంటే చేపలు పట్టుకుని యువతి శరీరం అంతా చేపల కంపు వాసన. ఉమ్, అంటే వాళ్ళు బట్టలు సరిగా ఉతకరు, స్నానం చేయరు, చేపల కంపుతోటి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళని చూసి ఆయనకు ఒక దివ్య దృష్టిలో ఒకటి వచ్చేసింది. ఓహో, వ్యాసులు అనే ఒక కుమారుడు కులమతాలకు అతీతంగా ఒక వేదాలు రచించే ఒక ఉత్తమ కుమారుడు ఈమె గర్భంలో ధరించేది ఉంది అని ఆయన అనుగ్రహ ప్రసాదం చేసిపోయారు. ఆయన ఎటువంటి సిద్ధుడు అంటే ఉమ్, పట్ట పగల్ని నడరాత్రి చేశాడు. అతనికి ఆమె కన్యత్వం చెడవకుండా చేశాడు. యోజన గంధి అంటే ఆమె చేపల కంపు వచ్చే శరీరం నుంచి ఒక యోజనం అంటే 1 కిలోమీటర్ దూరంలో ఆమె పోతే, ఉమ్, యోజన గంధి అంటే 1 కిలోమీటర్ దూరంలో సువాసనలు ఆమె బాడీ నుంచి వెదజల్లుతాయి. ఆమె ఉమ్, కన్యత్వం చెడలేదు. 1 కిలోమీటరు ఆమె శరీరంలో సువాసనలు వెదజల్లినట్టు వరమిచ్చాడు. ఉమ్. అలాగే ఆమెకు ఒక మంచి పుత్రుడు వేదవ్యాసుడైన మహత్తరమైన 4 వేదాల్ని రచించిన వేదవ్యాసుల వారిని అందించారు. చూశారా? దాన్ని ఉమ్, మనసు చెలించడం అంటారా, లేకపోతే లోక కళ్యాణార్థం ఆయన ఒక వరం ఇచ్చాడా? ఉమ్, ఉమ్. అంటే ఋషుల యొక్క వచ్చేది కూడా ఒకటి ఏంటంటే, ప్రతిదీ ఈ ఇంద్రియాలు బలవత్తరమైనవి ఎట్టి ఉమ్, వారినైనా మోసం చేస్తాయి అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడక్కడ ఋషుల జీవిత చరిత్రల్లో కూడా చూయిస్తారు. కానీ ఋషులు ఎంతైనా వాళ్ళు సాధించిన వాళ్ళు. మనం అదొకటే తీసుకుంటాము, కానీ మళ్ళీ ఆ తర్వాత అది తప్పు తెలుసుకొని అయ్యో నేను మాయలో పడిపోయినానే ఉమ్. అని మళ్ళీ వైరాగ్యం వచ్చి తపస్సు చేసి మా చరిత్రలో నిలిచింది. అది మాత్రం మరి అది తీసుకోవాలి మనం. అవునండి. కదా అది కూడా అంటే ఓహో, ఈ ఇంద్రియాలు బలత్రమైనవి గొప్ప గొప్ప వాళ్ళని కూడా మాయ చేస్తాయి, అంతే కదా అని అక్కడ ఇన్స్పైర్ అవ్వాలి. మళ్ళీ ఆయన కష్టపడి ఎంత ఋషి, ఎంత కష్టపడి ఎంత గొప్పవాడయ్యాడు, కింద పడ్డా లేచాడే అనేది అది తీసుకోవాలి మనం. కనుక ఋషులు మనసు చెల్లించిన దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వేదవ్యాసులది, వేదవ్యాసులు భూమి మీదకి రావటం కోసమే ఈయన పరాశరులు ఆ విధంగా ప్రవర్తించారు. అందులో వాళ్ళ పాలిటి వరమే తప్ప వాళ్ళకి ఎలాంటి హాని లేదు. అంటే ఇవన్నీ నష్టం కలిగదు. లోక కళ్యాణార్థం కోసం మహనీయులు అలా ఇది చేస్తుంటారు. మరి కొంతమంది మోక్షం పొందొచ్చు, కానీ వాళ్ళ గురువుల ఆజ్ఞ చేత, దైవ ఆజ్ఞ చేత మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ లోక సేవ కోసం వస్తారు మహనీయులు. మళ్ళీ తపస్సు చేస్తారు, ఆదర్శం చూపుతారు, మళ్ళీ లోక సేవ చేసిపోతారు. అట్లా. అయితే ఈ స్టోరీస్ ఎందుకంటే దీన్ని తెలియని వాళ్ళం ఇంకో రకంగా చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేసి దాన్ని నెగిటివ్ గా చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. యోగులు, జ్ఞానులు దీన్ని మనకు ప్రతి దాంట్లో ఆదర్శం తీసుకొని, ప్రతి దాంట్లో ఇన్స్పిరేషన్, ప్రతి దాంట్లో ఒక మంచి నేర్చుకునేది, ప్రతి జీవితం నుంచి కూడా ఒకటి మంచి నేర్చుకునేటట్టుగా ఆ ఋషుల జీవితాలు ఉంటాయి మనకి. లేకపోతే చరిత్రలో నిలిచలేరు కదా ఆ ఋషులు. అట్లా అట్లా మనం ప్రతిదీ కూడా మంచి తీసుకొని ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు ఒక యోగి ఆత్మకథలో గురువులు, ఫ్యామిలీ లైఫ్, పట్టణ జీవితం, ఎంప్లాయీస్ గా ఉంటూ కూడా ఈ కలియుగంలో కూడా ఎంత గొప్ప సిద్ధి పొందారు. అట్లా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మనం ముందుకు వెళ్తున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉంటే అడగండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే. లేదంటే ఇంకా క్లోజ్ చేద్దామండి, సరేనా? అవకాశాన్ని బట్టి నెలలో ఒకసారి మనం ప్రాక్టికల్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసుకోండి. అవకాశాన్ని ఉంటే కూడా మనం శిక్షణ కూడా ఇస్తుంటాము. సందేహాలు అనేది కూడా మనం సత్సంగంలో ఎన్నో తొలుగుతుంటాయి. సాధన చేసుకోండి, తరించండి. గురూజీ, ఒక చిన్న సమాచారము. అడగండి మీరు అడగండి. మాస్టర్ సివివి గారి గురించి విన్నారా? అంటే వాళ్ళ గురించి మీకు ఐడియా ఉందా? చెప్పండి. మాస్టర్ సివివి గారి యోగం ఉంటుంది అంటే అన్ని పరంపరల గురించి మనకు అవగాహన ఉంటది కదా అందరూ. సో దాని వారు గురించి కూడా మీరేం చెప్తారు? ఆధ్యాత్మికాన్ని ఎంతో వ్యాప్తి చేసిన మహనీయుడు. ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు, అందరికి వందనము. అందరిలో ఎందరో మహనీయుల్లో వారు ఒకరు. అంటే మన లాహిరి మహాశయ ఫ్యామిలీ లైఫ్ లో ఉండి పట్టణ జీవితంలో ఉద్యోగం చేస్తూ ఒక ఋషిగా అయ్యి ఎట్లా ఆధ్యాత్మిక వ్యాప్తి చేశారో, మాస్టర్ సివివి గారు కూడా ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ కూడా ఆయన ఒక మంచి ఒక ఆధ్యాత్మికాన్ని ప్రపంచ దేశాలకు అంతా అందించారు.
వారి శిష్యురాలు మదర్ బ్లావెంస్కీ అనో ఏముంది అమ్మగారు. ఆమె అమ్మవారు కూడా చాలా మంచిగా ఆ, ఆధ్యాత్మికని గురు పరంపరని ముందుకు కొనసాగించారు. ఉమ్, విదేశీయులు స్వామి శిష్యులు ఎందరో ఉన్నారు. మాస్టర్ సివివి గారి శిష్యులు ఎందరో విదేశీయులు వచ్చారు. తర్వాత ఈ మదర్ బ్లావెంస్కిన్ అనే అమ్మ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లి దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లి ఎంతో మంది ఫారినర్స్ ఇందులోకి వచ్చేటట్టు చేసింది. దీన్ని చాలా ప్రపంచ దేశాలకు అందించారు మాస్టర్ సివివి గారు. తర్వాత వాళ్ళ శిష్య పరంపర. అట్లా ఏదైనా ఒక సాధన ఎంచుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే సీరియస్ గా సాధన చేయాలి, కంటిన్యూషన్ గా చేయాలి, గ్యాప్ రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనము ఏ భోజనమైనా కడుపు నిండుగా తింటేనే ఆకలి పోతుంది. అట్లా కాకపోతే ఇందులో కూడా మన క్రియాయోగం అనేది నిన్న మొన్న వచ్చింది కాదు. ఉపనిషత్తుల యోగోపనిషత్తుల సారం పతంజలి సూత్రాల సారం అష్టాంగ యోగం, అష్టాంగ యోగ సారం క్రియాయోగం. కనుక పతంజలి మహర్షి అందించింది ఇవి అన్ని ముద్రలు, ఆసన ముద్రలు, ప్రాణాయామ, బంధన, క్రియాసం. ఈ 5 ఎందులో ఉన్నా అది ఋషి పరంపర, అది మోక్షాన్నిచ్చే సాధన, అది షార్ట్ కట్ మార్గం, ఫ్లైట్ మార్గం లాంటిది. ఈ 5 ఎందులో ఉన్నా దాన్ని సాధన చేసుకోవచ్చు. ఏది ఆసన, ప్రాణాయామ, బంధన, ముద్ర, క్రియాస్. ఈ 5 లెవెల్ల యోగం అనేది ఉంటుంది దీని అంతరంగిక సాధనలు. ఈ 5 కలిపి చేసినప్పుడే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. కనుక ఇవి చేసినప్పుడే మనకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ ఈ 5 ఇందులో ఉన్నాయి క్రియాయోగంలో. అందులో మనకు కడివెడు పెరుగులోకి వెళ్ళి పిడికడు వెన్న తీశారు. వెన్న తినడం ఈజీ, కడివెడు పెరుగు తాగిన బెనిఫిట్ వస్తుంది. చూసారా, సూక్ష్మంలో మోక్షం. అమృతం ఒక డాటు చాలు. అలాగే క్రియాయోగం అనేది ఇది అమృత బిందువు లాంటిది. కనుక ఇదే కంటిన్యూగా మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని కంటిన్యూగా రోజు చేస్తూ పోతుంటే మనకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇది ఫ్లైట్ మార్గం లాంటిది. కానీ గురుజీ ఇందాక ఫ్లైట్ మీరు మార్గం చెప్పినట్లు క్రియాయోగం. ఈ 5 రకాల అంశాలు మాస్టర్ సివివి గారి యోగంలో ఉన్నట్టుగా నాకు తెలుసు. అంటే అవన్నీ లేవు. జస్ట్ మార్నింగ్ 6 ఈవినింగ్ 6 మెడిటేషన్ మాత్రమే మాస్టర్ గారి మెయిన్ యోగంలో ఒక మెయిన్ సాధనలాగా ఉంటుంది, ఒక ముఖ్యమైన సాధన. సో మిగిలిన 4 అంశాలు ఉండవు. అయితే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో వాళ్ళు ప్రేయరే చేయిస్తారు. తర్వాత లెవెల్స్ పెట్టారు. అందులో కొన్ని లెవెల్స్ పెట్టారు. ఆ ముందులో మంత్ర జపము కొంత అవి కొన్ని సాధనలు చేయిస్తారు. కాకపోతే ఒకటి ఏంటిదంటే కొన్ని పరంపరల్లో కేవలం మంత్ర జపమే చెప్తారు అనుకోండి. కొన్ని పరంపరలో ప్రాణాయామ అభ్యాసం నేర్పుతారు, కొందరు ఆసనాలు నేర్పుతారు, కొందరు ఓన్లీ మెడిటేషన్ నేర్పుతారు, కొందరు వేదాంత విచారణ, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారు. ఇవన్నీ కలిస్తేనే క్రియాయోగం. అర్థమైందా? ఇవన్నీ కలిపితేనే క్రియాయోగము. ఒక విటమిన్ టాబ్లెట్ వాడుతున్నావు, మల్టీవిటమిన్ టాబ్లెటే క్రియాయోగం. అలాగే మల్టీ ఫ్రూట్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అర్థమైందా? ఇంకొక జ్యూస్ చేయడము తాగడం చేయకుండా అన్నిటిని కలిపి జ్యూస్ చేసి ఇచ్చారనుకో అన్ని ప్రోటీన్స్ అందుతాయి. క్రియాయోగం చేసే వాళ్ళు ఏ యోగం చేయనక్కర్లేదు. 100 యోగాలు చేసేటోళ్ళు కూడా క్రియాయోగం చేయవలసింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నువ్వు సైకిల్ మీద వెళ్ళినా నీకు ఫ్లైట్ ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేయాలి. బైక్ మీద వెళ్ళినా, కార్ మీద వెళ్ళినా నువ్వు ఫ్లైట్ అవసరం. ఇంకా షార్ట్ కట్లు వెళ్ళాలంటే నువ్వు ఫ్లైట్ లోనే వెళ్ళినాక ఇంకా నీకు అన్ని వాహనాలు అక్కర్లేదు కదా. అంతేనా కదా? నువ్వు గమ్యం చేరుకోవాలన్నప్పుడు సేఫ్టీగా మంచిగా హాయిగా నీకు ఎలాంటి టైం సేవ్ అవుతుంది. ఈజీగా తొందరగా వెళ్ళి నువ్వు గమ్యం చేరుకుంటావు. ఫ్లైట్ ఎక్కినాక ఇంకా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఇతర సాధన అక్కర్లేదు. ఇతర సాధనలో వెళ్ళేటోళ్ళు ఫ్లైట్ ఎప్పుడు అవసరం వాళ్ళకి షార్ట్ కట్లు వెళ్ళాలంటే. అంతేనే కదా, టైం సేవ్ కావాలంటే. అలాగే ఈ క్రియాయోగం అనేది అటువంటిది. కనుక ఎట్లా అంటే ఇందులో ప్రాణాయామాభ్యాసం ఉంటుంది, మంత్ర జపం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. తపస్సు అంటే ధ్యాన యోగం, స్వాధ్యాయం అంటే సెల్ఫ్ ఎంక్వైరీ, వేదాంత విచారణ, ఈశ్వర నిధానం అంటే భక్తి, శరణాగతి, సిలిండర్. మనకు భగవంతుడికి సిలిండర్, మామేకం శరణం వ్రజ, భగవద్గీతలు చెప్పిన ఆ సిలిండర్నెస్ భగవంతుడికి సంపూర్ణ శరణాగతి, సిలిండర్నెస్సే నిజమైన భక్తి తప్ప వేషాధారణను, అలంకారాన్ని, మాలలు వేసుకోవడం, పెద్ద తిలకాలు పెట్టుకోవడం కాదు. ఆ సిలిండర్నెస్ భగవంతుడికి మనం సమర్పించుకోవడం. అన్నాడు రుక్మిణీదేవి ఒక తులసి దళంతో కృష్ణ పరమాత్మ ప్రసన్నుడయ్యాడు. అవునా? అన్ని నగలు రకరకాలుగా ఇవన్నీ పెట్టినా కానీ, త్రాసులు పెట్టినా కృష్ణ పరమాత్మ ఎంచి కదలలేదు. స్వామిని నియమించి కొలంగలను భక్తి తప్ప అని తులసి దళం ప్రేమతోటి అక్కడ పెట్టినప్పుడు స్వామి కృష్ణ పరమాత్మ తేలికయ్యాడు. తులసి దళం అడుగంటిపోయింది. అంతేనా కదా? తులసి కంటే తేలికైపోయాడు స్వామి. ఎందుకంటే భావప్రియుడు భగవంతుడు, వస్తు ప్రియుడు మానవుడు. వస్తువు ఇస్తే విలువ కడతాం, మనం గిఫ్ట్ విలువ కడతాం. ఈ పెన్ను ఎక్కడ తీసుకొచ్చారో 10 రూపాయలు 5 రూపాయలు అని.
అదే భగవంతుడు అట్లా పత్రం పుష్పం ఫలంతో ఏది ఇచ్చినా విలువ కట్టడు. అది భావం గ్రహిస్తాడు. భావప్రియుడు భగవంతుడు కనుక మన భావాన్ని చూస్తాడు భగవంతుడు కనుక శరణాగతి శరణ్యసే నిజమైన భక్తి. ఇది అన్ని కలిపి చేస్తేనే క్రియాయోగం. ఊరికి ఏదో ప్రాణాయామం చేస్తేనో కళ్ళు మూసుకొని కూర్చుంటేనే క్రియాయోగం కాదు. కనుక తపస్వాద్య ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, ఈ 3 కలిపి చేస్తే క్రియాయోగము. ఇందులో ప్రాణాయామ థ్యాంక్ యూ. కలుపుకుంటే అన్ని కలుస్తాయి. కనుక ఇది చేసిన వాళ్ళకి ఏది అక్కర్లేదు, ఇంకేది చేసినా ఇంట్లోకి రావాల్సింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు గురుగారు గురుజీ, థ్యాంక్ యూ. ఆ, ఇంకొక ఇంకెవరైనా క్వశ్చన్ అండి. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దామండి. గురుగారు ఇంకో క్వశ్చన్ అండి. ఉమ్. ఇప్పుడు ఆజ్ఞాచక్రంలో మనము శ్వాస చేసి సాధన చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టుకొని మళ్ళీ శ్వాస మనము షట్చక్రాల్లో మళ్ళీ దృష్టి పెట్టాలా, లేకపోతే ఎట్లా చేయాలి? అది రెండు ఒకటేసారి దృష్టి పెట్టలేం కదా. ఆజ్ఞాచక్రంలో దృష్టి పెట్టినప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు అది ఇప్పుడు చూడండి, మూలాధారం. మొదటి రోజే నేను చేతులు వదిలి నడపలేను కదా బైకు అంటాం, అవునా? యా కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అది చేయగా అది సాధ్యమవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనము ప్రాణాయామ కాన్సల్టేషన్ మొత్తం సాధన మొత్తం టోటల్ సాధన ఈ యొక్క ఆజ్ఞ చక్రం తరడైల్నే ఉంటుంది దృష్టి. ఒక చక్ర స్మరణము, చక్ర స్మరణము ఆ 3 సెట్స్ మాత్రము చక్రాలను స్మరిస్తుంటాం ఓం ఓం అంటూ. అవును. కానీ మిగతా అన్ని సాధనలో తరడైలోనే ఆజ్ఞ చక్రంలోనే దృష్టి నిలుపుకుంటాం. ఓకే. ఈ ప్రాణాయామ సాగుతూనే ఉంది, జపం సాగుతూనే ఉంటుంది, ధ్యానం సాగుతూనే ఉంటుంది, కానీ కాన్సల్టేషన్ ఫోకస్, ఏం గోల్ ఫోకస్, మన అప్పుడు ఎనర్జీ, మనము మన దృష్టి, మార్నింగ్ మన దృష్టి 3 సార్లు మొత్తం. చేసినప్పుడు శ్వాస మీద ధ్యానించాలి, మిగతా టైంలో లేదు, ఆ అన్నదాన్ని ఒక్కొక్క ధ్యానం చక్రాన్ని స్మరణ చేసినప్పుడు ఆ చక్రం మీద దృష్టి పోతుంది, తిరిగి మళ్ళీ ఆజ్ఞ చక్రంలోకి వస్తుంది. అవును. మళ్ళీ ఆజ్ఞ చక్రం నుంచి రివర్స్ లో ఒక్కొక్క చక్రాన్ని స్మరించుకుంటా మూలాధారంలో వదులుతాం. అవును, అది 3 కానీ సార్లు చేస్తాం కదా. 3 సెట్లు 3 సెట్స్. కానీ 3 సెట్స్ తర్వాత ఈ ఎల్ల వేళలో ధ్యానం చేసేటప్పుడే కాదు, మిగతా అప్పుడు కూడా కూటస్థ దృష్టి కలిగి ఉండండి. క్రియాయోగులు లాయర్ మాసే చెప్తారు, కూటస్థ దృష్టి కలిగి ఉండండి, మిమ్మల్ని ఏ పాపం అంటదు. కూటస్థంలో దృష్టి నిలుపుటే పుణ్యము, కూటస్థంలో దృష్టి నిలపకపోవడమే పాపం. ఇదేంటండి అలా అంటారంటే, కూటస్థంలో మనోప్రాణాలు నిలిపితే ప్రశాంతంగా శాంతంగా ఉంటాం, మన చేత ఏది జరిగినా పుణ్యకార్యమే. కూటస్థంలో మనోప్రాణం లేనప్పుడు మనసు చంచల స్థితిలో ఉంటుంది. ఒకరి కోపం కావాలన్నా, ఒకరిని అరుస్తాము, ఒకరిని కొడతాము, ఒకరిని దూషిస్తాము, ఏది జరగాలన్నా నానా కార్యాలు జరిగేదంతా కూటస్థంలో మనోప్రాణాలు లేనప్పుడే. ఆజ్ఞ చక్రంలో మనోప్రాణములు స్థిరంగా నిలుపుకున్న వాళ్ళకు మనసు ప్రసన్నంగా ఉంటుంది, ఏది చేసినా శుభకార్యమే, మంచి పనులే చేస్తారు అప్పుడు. ఇక మిగతా చక్రాల్లో ఎక్కడ కిందికి మనం ఉన్నా కానీ చంచల స్థితిలో ప్రాణము జీవుడు ఉంటాడు. ఆ చంచల స్థితుల్నే మనకు ఆవేశాలు, కోప తాపాలు, రకరకాలుగా కార్యాలు జరిగిపోతుంటాయి. కనుక మీ దృష్టిని, మీ మనోప్రాణాలని కూటస్థంలో నిలుపుకోండి అంటున్నారు లాయర్ మాస్టర్. సాధన చేసేటప్పుడే కాదు, మిగతా వెళ్ళేటప్పుడు వెళ్ళ కూడా అభ్యాసం చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలా నెమ్మదిగా ప్రసన్నంగా అన్ని పనులు చేయండి, మీ కూటస్థంలో మనోప్రాణాలు నిలుపుకొని. అట్లా సాధన అంటే ఏదో ఒకసారి కళ్ళు మూసుకొని చేసేదే కాదు, నిరంతరం 24 అవర్స్ సాగుతూనే ఉండాలి. అన్ని పనులు చేస్తుంటే కూడా దైవ భావన, పీస్ఫుల్ గా దైవ భావనతో ఉంటే ఎప్పుడు సాధన సాగుతున్నట్టే. ధ్యానంలో కాసేపే కాదు, అట్లా దాన్ని మెల్లమెల్లగా అభ్యాసాన్ని పెంచుతూ పోతుండాలి. కనుక ధ్యానంలో మనం మనోప్రాణాలు ఆజ్ఞా చక్రంలో నిలుపుకోవాలి. మనం ఎల్లవేళలా కూడా కూటస్థ దృష్టి కలిగి ఉండాలి సాధకులు. దైవ భావనతోటి, ప్రసన్నతతోటి మనసు దృష్టిని ఎక్కడ నిలుపుకొని అన్ని పనులు చేసుకోవాలి. మిగతాప్పుడు సాధన చేసేటప్పుడు మనోప్రాణాలు ఇక్కడే నిలుపుకొని క్రియ చేస్తూనే ఉండాలి, అయినా దృష్టి ఇక్కడే ఉంటది. ప్రాణాయామం చేస్తూనే ఉంటాం, దృష్టి ఇక్కడ ఉంటది. దృష్టి ఇక్కడ ఉంటుంది కానీ శ్వాస మీద మనం దృష్టి పెట్టాం, మనం ఓన్లీ ఇక్కడే లేదు, ఎప్పుడు ఎల్లవేళలా ఆజ్ఞ చక్రంలో దృష్టి నిలిపి ఉండాలి. అక్కడ ఆత్మ, జీవాత్మ దర్శనం జరుగుతుంది, దైవ దర్శనం అక్కడ జరుగుతుంది, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, అక్కడ దైవాన్ని అనుభూతి పొందుతాము. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేద్దామండి. స్వామీజీ ఉన్నారా ఇంకెవరైనా? ఇక్కడ టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఈ బుక్ దొరికింది స్వామీజీ, మలయాళ స్వామి బుక్, జీవిత చరిత్రనా? శుష్క వేదాంత తమో భాస్కర మొదటి సంపుటం. వెరీ వెరీ గుడ్, చాలా గ్రేట్ పుస్తకం అది. అంటే కొత్తగా ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్. అంటే ఆ పుస్తకం రాసేటప్పుడు రామాంజనేయ సంవాదం అనేది యోగా, వేదాంతము, ధ్యానము, అనేకమైన
మహత్తరమైనవి సబ్జెక్ట్ అందులో ఉంది. మళ్ళీ ఈ పుస్తకం నాకు రాయడానికి ఏం అవసరం వచ్చింది? హనుమంతుని ముందల కుప్పిగంతులు వేసినట్టే కదా అని అందులో సంబోధిస్తారు మొదటి చాప్టర్‌లో స్వామి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటోళ్ళని తప్పుదావ పట్టిస్తారు చాలా మంది. ఇప్పుడు యూట్యూబ్ గురువులైండ్రు. యూట్యూబ్ సలహాలు విని, విని, విని లాయర్ సలహాలు ఇన్ని సగం లాయర్ అయితున్నారు. డాక్టర్ సలహాలు ఇన్ని సగం డాక్టర్ అయితున్నారు. గురువుల సలహాలు ఇన్ని సగం గురువు అయితున్నారు. కనుక ఇది ఇక యూట్యూబ్ యుగం గనక ఇక 20, 30 ఏండ్లు నుంచి ఉన్న గురువులు కూడానేమో సైలెంట్‌గా మౌనం పాటిస్తూ రహస్యంగా ఉంటున్నారు. ఇక 6 నెలల, 3 నెలల లోపలనే అడ్డదారులు ఇక ఫేమస్ అయిపోతున్నారు. ఇక దీనితోటి లాభం లేదు గనక మీరు ఏం చేయాలంటే కనుక గురు పరంపర ఉందా? గురువు తపస్సు చేశాడా జీవితంలో? తపస్సు చేస్తే అనుభవంతోటి చెప్పగలుగుతారు అనేది ఇవన్నీ చూసుకోవాలి. ఒక పిల్లనిచ్చేటప్పుడు ఎన్ని రకాలుగా చూస్తారు అన్ని కలుస్తాయా అని. మరి ఇది కూడా అంతే కదా! మరి గురు పరంపరలో ఉన్నాడా? జీవితంలో తపస్సు చేశాడా? అనుభవంతో చెప్తున్నాడా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే దెబ్బ అయిపోతాం. అట్టి పరంపరలో ఉండి తపస్సు చేసిన వాళ్ళు నిస్వార్థంగా అందిస్తారు. వాళ్ళకి ఆశ లేదు దేని మీద. సమాజంలో నిస్వార్థ సేవ చేయగలుగుతారు. కనుక వాళ్ళేం దోచుకోవడానికి రారు. నిస్వార్థ సేవ చేయడానికి వస్తారు. కనుక ఇక్కడ దీన్ని బట్టి చూడాలి. చేదుగా ఉందనుకో పంచదార కాదు, షుగర్ కాదు అది. ఆ మా షుగరు అప్పుడప్పుడు కొంచెం చేదుగానే ఉంటుందండి అంటే ఎట్లా? కాకి పిల్ల కాకికి ముద్దు. అలాగే ఉమ్, ఇది కనుక షుగర్ అనేది తీయగా ఉంటేనే షుగర్ అంటారు, చేదుగా ఉంటే షుగర్ అన్నారు. అలాగే స్వార్థం అంటే రుచి అన్నారు. అంతేనా కదా? అనాథ చక్రం విచ్చుకున్న ఆ యోగి నిస్వార్థ సేవ చేయగలుగుతాడు. అతనిలో స్వార్థం వెంట్రుక మందం కూడా ఉండదు. అట్లా ఇంకా స్వార్థంతో పనులు కర్మలు చేస్తున్నారంటే అక్కడ హృదయ చక్రం ఇచ్చుకోలే. కనీసం హృదయ చక్రమే. ఇంకా సహస్రారం గురించి మాట్లాడవద్దు. కనుక అట్లా ఆ విధంగా కనీసం హృదయ చక్రం విచ్చుకున్నప్పుడే లోక సేవ అందియగలుగుతారు నిస్వార్థంగా. అంతేనా కదా? సహస్రారంలో నిలిచిన వాళ్ళు ఇంకా దేవుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. కనుక ఇక్కడ మీరు మేను ఇట్లా ఈ విధంగా ఆ శుష్క వేదాంత తమో భాస్కరాహ అనే పుస్తకాన్ని మనని 1000 మంది కూడా కన్ఫ్యూజ్ చేయలేరుగా. ప్రతిదీ స్వాముల వారు ప్రతి క్వశ్చన్ శాస్త్ర ప్రమాణంగా శ్లోక ప్రమాణంగా రాశారు. అది శ్లోక ప్రమాణంగా రాయడం వలన మనకేం చేయాలి ఏది వద్దనడానికి కారణము శాస్త్రమే ప్రమాణం అని భగవద్గీత చెప్తుంది. నశ్రేయో నియమం వినా. నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. కొన్ని నియమాలు పెట్టుకోకపోతే శ్రేయస్సు లేదు. ఒక ఆఫీసులో కొన్ని నియమాలు ఉంటాయా ఉండవా? ఒక స్కూలు, కాలేజు, హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసు కొన్ని రూల్స్ ఉంటాయి కదా. రూల్ లేకుండా నడవదు. ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ కూడా శాస్త్రం ఆధ్యాత్మికంలో కూడా కొన్ని శిష్టాలు ఉంటాయి. కొన్ని సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఫాలో అయితేనే బెనిఫిట్ ఉంటుంది. అందుకనే ఏది చేయాలి ఏది వద్దనడానికి శాస్త్రమే ప్రమాణము. అలాగే శాస్త్ర ప్రకారం లేకపోతే నష్టపోతాము. శాస్త్ర ప్రకారం సాధన చేస్తే మనకెంతో బెనిఫిట్ ఉంటుంది. సిద్ధి పొందుతాము. సుఖం, మోక్షం 3 లాభాలు ఉంటాయని కృష్ణ పరమాత్మ చెప్తాడు. అట్లా లేకపోతే సిద్ధి పొందలేము, సక్సెస్ కాలేము, సాధనలో సుఖం లేదు, మోక్షం లేదు అని అంటాడు. నససిద్ధి నవాప్నోతి నసుఖం నపరాంగతి అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. కనుక ఆ విధంగా మనము ఈ విధంగా ఇందులో ఏంటిదంటే కొంతమంది మాంసం ఎందుకు తినొద్దు, చాలా శక్తి ఎట్లా వస్తుంది అని వాదించేటోళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకు స్వామి ఆధారాలతో సహా కందిపప్పులో 124 క్యాలరీల శక్తి ఉందని 100 సంవత్సరాల కింద ఇంగ్లాండ్ డాక్టర్స్ పట్టిక ఇచ్చారని చూపిస్తాడు. ఆ పట్టిక ఇందులో వేశారు. దీని వలన ఏనుగు ఏమి గడ్డి తిని ఆకులు తిని అంత బలంగా ఉంటుంది కదా. శాకాహారం మంచిది, అది మానవ ఆహారము, దాని వలన బెనిఫిట్. శాకాహారంలో శక్తివంతమైన పదార్థాలు ఉన్నాయి. మాంసంలో 70% క్యాలరీలు, కందిపప్పులో మిగతా పప్పుల్లో కూడా 124% క్యాలరీల శక్తి ఉంది అని అందులో పట్టిక వేసి ఇంకా ఎన్నెన్నో. ఇదొకటే కాకుండా ఆధ్యాత్మికంలో దురాచారానికి తావు లేదు. సదాచారంలో ఎలా ఉండాలి, యమనియమాలు ఎట్లా పాటించాలి, యమనియమాలు పాటిస్తే బెనిఫిట్ ఏంటిది, అలాగే ఆధ్యాత్మిక సాధకుడికి ఉండవలసిన లక్షణాలు A to Z. దానికి ఆపోజిట్ గా సాధకులమో ఋషులమో లేకపోతే ఇదని చెప్పుకుంటూ మాంసం తినొచ్చు, మందు తాగొచ్చు, మా పరంపరలో ఉంటుంది, ఇది దేవుడిచ్చింది తినట్టు కోసమే కదా, మీకు మాంసానికి పప్పన్నానికి తేడా ఉందా అంటారు కదా. అందరు స్త్రీయే కదా, మీ భార్య మా భార్య నీకు తేడా ఉందా అనే దూర్తులు కూడా ఉన్నారు ఈ కాలంలో. అంటే ఇంత ఆ కాలంలో కొన్ని పరంపరలు ఉండేది. వాటికి అన్నిటికీ చురకలు వేసి
స్వాముల వారు చాలా ఇది అన్నారు. ఇప్పుడు గృహస్థులు ఉన్నారు. గృహస్థ ధర్మం ఉంటుంది వాళ్ళకి. ఆ ధర్మం ప్రకారం జీవించండి అని భగవంతుడు కొన్ని అవకాశాలు ఇచ్చారు వాళ్ళకి. అది కాకుండా పక్కవాడి దానికి కూడా ఆశపడితే అది తప్పవుతుంది. పక్కవాడి అన్నం లాక్కొని తినకూడదు అని ప్రతి గృహస్థులకు గృహస్థ ధర్మము, బ్రహ్మచారులకు బ్రహ్మచర్యము, వనప్రస్థులు, సన్యాసులు ఎవరి ధర్మాలు వాళ్ళకి చక్కగా ఇచ్చి, ఒకరి ధర్మాలు ఒకరు చేస్తే వాళ్ళకు అది తప్పవుతుంది. కనుక ఏ ఆశ్రమానికి విధించిన ధర్మాలు ఆచరిస్తూ సాధన మాత్రం అందరికి సేమ్. అందరూ సాధన చేయవలసింది. రోజు అందరూ అయితే భోజనం సన్యాసి అని ఊరుకుంటారు కదా, ఏదో ఒకటి తినాలి కదా. మరి అలాగే గృహస్థులకైనా సన్యాసులకైనా భోజనం ఎలా ఉంటుందో సాధన కూడా అలాగే ఉంటుంది. కాకపోతే సన్యాసులు ఫుల్ టైం సాధన చేసిన గృహస్థులు బాధ్యతలు నిర్వహించుకుంటూ ఉన్న సమయాల్లో సాధన చేసుకోవాలి. ఉన్నంతలో, సమయం చిక్కినంతలో. అట్లా కనుక ఇవన్నీ కూడా ఎన్నో ధర్మ సూక్ష్మాలు ఆ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి సాధకుడు కన్ఫ్యూజ్ గారు ఆ గ్రంథం చదివితే. ఇంకెవరు మనల్ని కన్ఫ్యూజ్ చేయలేరు. అంటే దాన్ని 100% ఫాలో అయితే మనం కనుక అది చదివితే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అటువంటి సాధకులు మహనీయులు రాసిన గ్రంథాలని శ్లోక ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా మనకు సాధకులకు ఉపయోగార్థం. అంటే మనది ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు. మీరు ఎక్కడైనా పార్టీలకు వెళ్తే మీ ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ చేయలేరు. ఇంకేమైనా సగం తెలిసిన ఆధ్యాత్మిక గురువులు కన్ఫ్యూజ్ చేయలేరు. ఇంకా అనేకమైన వాళ్ళు కన్ఫ్యూజ్ మాస్టర్స్ ఎక్కువైంది ఈ కాలంలో. ఉల్లిపాయ తినొచ్చు కదా, వెల్లిపాయ తినొచ్చు కదా, సహస్రారంలో నిలిచిన వాడికి నియమాలు ఎక్కడివి అంటే నువ్వు సహస్రారంలో నిలిస్తే కదా. నువ్వు ఒక ఏబిసిడీలు రావు, కలెక్టర్ అయినాక పుస్తకాలు ఎందుకు అంటే నువ్వు కలెక్టర్ అయితే కదా. ఇప్పుడే నర్సరీలో ఉన్నావు, ఏబిసిడీలే రావు. మరి ఇంకా నువ్వు కలెక్టర్ గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు కలెక్టర్ అయినాక అప్పుడు నీకేం పుస్తకాలు అక్కర్లేదు. అంతేనా కదా. అట్లా సహస్రాల్లో నిలిస్తే కదా నువ్వు. మొదటి రోజు అసలు ప్రాణాయామ తెలియదు, ముద్ర తెలియదు, ధ్యానం తెలియదు, మంత్ర జపం తెలియదు. ఆ నందికి పందికి తేడా తెలియదు. మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు సహస్రారం గురించి మాట్లాడేది. కనుక అటువంటి కన్ఫ్యూజ్ కాకుండానే మహనీయులని వివేకవంతులు చేయటం కోసమే అటువంటి పుస్తకాలు మహనీయులు రాస్తుంటారు. అట్లా మంచిది. అటువంటి గ్రంథాలు చదవాలి, మన సందేహాలు నివృత్తి చేసుకోవాలి. మనల్ని 1000 మంది కూడా కన్ఫ్యూజ్ చేయలేరు. అట్లా ఎందుకు బుక్స్ చదవాలంటే డౌట్లు క్లియర్ చేసుకుంట కోసం. ఎవరు కన్ఫ్యూజ్ చేయకుండా. ఇప్పుడు కన్ఫ్యూజ్ మాస్టర్స్ ఎక్కువైంది. ఎందుకని డబ్బుల కోసం సెంటర్స్ పెట్టుకుంటారు కనుక ఇక మనల్ని ఎవరు కన్ఫ్యూజ్ చేయలేరు అటువంటి శాస్త్రాలు చదివినప్పుడు. కనుక ఏది చేయాలి, ఏది వద్దు అనడానికి మనకు శాస్త్రం ప్రమాణం. అది రూట్ క్లియర్ ఉన్నప్పుడు డౌట్ మనం చౌరస్తా నుండి ఎటు వెళ్ళాలన్నప్పుడే కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ రూట్ క్లియర్ తెలిసినాక మనం ఎవరు ఇంకా కన్ఫ్యూజ్ చేయలేరు. ఇంకా ముందుకు నడవడమే. అలా బాగా సాధన చేయండి, తరించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? స్వామి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి చిన్న క్వశ్చన్ స్వామి. ఇప్పుడు సాధన ఎక్కువ టైం మనం చేయగలిగినప్పుడు, అంటే చేయగలిగే టైం ఉన్నప్పుడు మనకి ఎక్కువసేపు ప్రాణాయామ చేయడానికి టైం కేటాయించితే మంచిదా, లేకపోతే ధ్యానం చేయడానికి కేటాయిస్తే మంచిదా స్వామి? నేను ఒక 1.5 year ఆల్మోస్ట్ 2 years నుంచి చేస్తాను స్వామి. ఓకే, అయితే 1 hour ప్రాణాయామం చేసినాం అనుకోండి, 1 hour ధ్యానం చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఓకే. డైరెక్ట్ ధ్యానం చేసినప్పుడు నాడులు శుద్ధి లేనప్పుడు రైట్ మెడిటేషన్ కుదరదు, మత్తులోకి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. అట్లా కనుక తప్పకుండా ఈ క్రియ చేసినాకనే ధ్యానం చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందుతాం. అవును స్వామి. అంటే ఇప్పుడు 3 hours చేసాం అనుకోండి స్వామి, 1 hour 1 hour ధ్యానం, 2 hours అంటే స్టార్టింగ్ ప్రాణాయామ 2 hours ధ్యానం 1 hour చేయమంటారా, లేకపోతే 1 hour ప్రాణాయామ 2 hours ధ్యానం అంటారా? 1.5 hour ఇది, 1.5 hour అది కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఓకే, మంచి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం